అందరి సమక్షంలో జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డుని అందించాల్సిందిగా కోరుకుంటూ వారిని వేదికపై ముందుకు రావాల్సిందిగా సమయంగా ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్గా బీసీలకు, విద్యార్థులకు, యువతకు, ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు, మహిళలకు, గ్రామీణ ప్రాంత యువతరానికి, నవతరానికి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా నిలుస్తూ బీసీలుగా తెలంగాణ బీసీల గొంతుకగా బీసీల న్యాయం కోసం, బీసీల హక్కుల కోసం తను ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిన తర్వాత కూడా తన వర్గాలకు సమన్యాయం కలగాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇటు బీసీ జాతిని జాగృతం చేస్తూ తన ఐఏఎస్ ఆఫీసర్ అనుభవాన్ని రంగరించి అన్ని రంగాల్లో తనకు అపూర్వమైన అనుభవం ఉంది కాబట్టి అనుభవాన్ని రంగరించి పుస్తకాలు రాస్తూ సామాజిక న్యాయం అనే పుస్తకం ద్వారా, అదేవిధంగా హిస్సా ఇజ్జత్ హుకుమత్ అనే ఒక మా వాటా ఆత్మగౌరవం అధికారం బీసీ రాజ్యాధికార సిద్ధాంతం అనే పుస్తకాన్ని రాసి యువతరానికి, నవతరానికి జాగృతం పరుస్తూ ఈరోజు జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డుని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనందరికీ చాలా సుపరిచితులు, పెద్దోళ్ళు, గౌరవనీయులు, రాజకీయ చాణక్యులు, ఏ విషయానైనా ముక్కుసూటిగా చెప్పినటువంటి తత్వం, అది కార్పొరేటర్ దగ్గర నుంచి కరెస్పాండెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇందిరాగాంధీతో సహా ఏ విషయాన్నైనా నిక్కచ్చంగా మొహమాటం లేకుండా న్యాయం కోసం, ధర్మం కోసం మాట్లాడే ఒక రాజకీయ గురువు గారు, రాజకీయ దురంధరులు, మరి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసి ఇప్పటికీ కూడా 80 దాటిన నా వయసు 80 కావచ్చు, కానీ నా మనసు, నా గొంతుక, నా ఊకం అంతా కూడా 20 కంటే మీకంటే గొప్పదని చెప్పేసి చాటి చెప్పే యువతరానికి మంచి కాదు చెప్పాడు. మరి హనుమంతరావు సార్ గారిని వేదికపై రావాల్సిందిగా సరైనంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ద డాన్స్ సార్. థ్యాంక్ యూ సార్. ముదిరాజ్ గారు గత 40 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అటు విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎవరైతే సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఒక వేదికపై తీసుకొచ్చి ప్రోత్సహించి, అభినందించి అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ అటు ఎయిడ్స్ పైన కావచ్చు, లేకపోతే హెల్త్ మీద కావచ్చు, లేకపోతే హార్ట్ మీద కావచ్చు, క్యాన్సర్ మీద కావచ్చు, ఎన్నో రోగాలపైన ర్యాలీలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి జాతిని జాగ్రత్త పరుస్తున్నటువంటి గొప్ప సామాజిక సేవాకర్త. మన అమెరికాలో ఒక అవార్డు కూడా తీసుకున్నారు, తెలంగాణ ఎక్సలెన్సీ అవార్డు అమెరికాలో తీసుకున్నారు. డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ గారిని వేదికపై రావాల్సిందిగా సరైనంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈనాటి అవార్డు గ్రహీత తెలంగాణ మొత్తంలో కూడా ఈ అవార్డుని మహాత్మా జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డుని ఒక్కరికి మాత్రం ఇవ్వదలుచుకున్నారు కమిటీ అంతా కూడా. ఎందుకంటే గొప్ప వ్యక్తుల అవార్డుని
ఇతరులకు ఇస్తే కూడా దానికి మిస్ప్లేస్ అవుతుంది. మరి గొప్ప జాతికి జాగృత పరుస్తూ గొప్ప జాతిని ఒక సేవలందించినటువంటి గొప్ప వ్యక్తులకు ఇవ్వాలని కమిటీకి చాలా కూర్చున్నప్పుడు దాంట్లో అందరికి కూడా ముక్తకటంగా వచ్చిన ఏకైక పేరు మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి చిరంజీవి సార్ గారు. వారిని వేదికపై సరైనంగా ఆహ్వానిస్తూ వేదికపై రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అట్టి కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సర్వీస్ టు దట్ తెలంగాణ యూత్. అదేవిధంగా ఈనాటి గౌరవ అతిథులు పెద్దలు మరి మనకందరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్గా డీజీగా డీజీగా రిటైర్డ్ అయ్యారు. వారు కన్వీనర్ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తున్నారు కన్వీనర్గా. వారు కూడా మనందరికి కూడా ఆదర్శపరులు. బీసీ రాజ్యాధికారం కోసం బీసీల కోసం పాటుపడేటువంటి గొప్ప వ్యక్తులు. మరి వీరంతా కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత చాలా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, చాలా సుఖంగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ జాతి కోసం జాతిని జాగృతం కోసం జాగృతపరిచేటటువంటి పాత్ర వహిస్తున్నటువంటి ఈనాటి మరో గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ పూర్ణచంద్రరావు సార్ గారిని వేదికపై రావాల్సిందిగా సరైనగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మరో గెస్ట్ ఆఫ్ ఆనర్ చైర్మన్ బీసీ పొలిటికల్ ఫోరం బి బాలరాజ్ గౌడ్ సార్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. బాలరాజ్ గౌడ్ సార్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వచ్చి ఆడవుతారు. మరో అనుకోని మన అతిథి గౌరవ అతిథి మరి దైవకృష్ణ సార్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. దైవకృష్ణ గారు ప్లీజ్ వేదికపై రాయాలి సార్. బాలరాజ్ గౌడ్ సార్ గారు వేదికపై రావాల్సిన క్వశ్చన్ సార్. 100 ఏళ్ళు సార్ మీకు ఇప్పుడు పేరు గుర్తు చేసుకుని మీరు వచ్చారు. హార్టీ వెల్కమ్ సార్. శ్రీ బాలరాజ్ గౌడ్ సార్ గారు చైర్మన్ బీసీ పొలిటికల్ ఫోరంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎంతోమంది బీసీ ఇంటలెక్చువల్స్ ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, అదేవిధంగా ప్రొఫెసర్స్ ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. మీకు అందరు కూడా తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు గొప్ప అధికారిగా గొప్ప పాలకాధికారిగా తనైన ముద్రను వేసి ఈరోజు బీసీ జాతికి బీసీ కులానికి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి వారికి కావాల్సిన సమాచారాన్ని సమగ్ర సమాచారాన్ని ఇచ్చేసి జాగ్రత్త పరుస్తూ నేటు మరి సమాజ సేవలు నిమగ్నటువంటి చిరంజీవి సార్ గారు. వారు బీసీ అభివృద్ధికి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ తెలంగాణ బీసీ విద్యార్థులకు యువతకు ఉద్యోగులకు రాజకీయ నాయకులకు బీసీ హక్కులపై సమాచార అవగాహన కల్పిస్తున్నారు. మరి చిరంజీవి సార్ గారు తన ఐఏఎస్ ఆఫీసర్గా తన ముద్రను వేసి గ్రామీణాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, మహిళా సాధారికత, విద్య, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వంటి విభాగాల్లో విశేష సేవలు అందించారు అధికారిగా. అదేవిధంగా హెచ్ఎండిఏ కమిషనర్గా తనదైన పాలనలో తనదైన ముద్రను వేసి హెచ్ఎండిఏ కమిషనర్ అంటే కలకాలం చిరంజీవి సార్ గుర్తొచ్చే విధంగా ఆయన సేవలు అందించారు. ఈ విధంగా ప్రభుత్వ పరిపాలనా అధికారులే కాకుండా మరి విద్యారంగంలో వారికి అవకాశం వచ్చి విద్యారంగంలో సముచితమైనటువంటి సేవలని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అదేవిధంగా అకాడమిషియన్గా శాతవాహన విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా చేశారు. అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయానికి మరి ఉపకులపతిగా వైస్ ఛాన్సలర్గా చేశారు. ఐఏఎస్ ఆఫీసర్గా అనేక కీలక పదవులు నిర్వహించి పదవులకు వన్నె తెచ్చే విధంగా వారు తన యొక్క కమిట్మెంట్గా, డెడికేషన్గా, డెటర్మినేషన్గా, సిన్సియర్గా, హానెస్ట్గా, హార్డ్ వర్కర్గా, స్మార్ట్ వర్కర్గా, టెక్నికల్గా, అదేవిధంగా నెట్వర్క్, అదేవిధంగా హార్డ్ వర్క్ని కలిగి చేసి మరి మంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఆరోగ్య రక్ష అనే వినూత్న కార్యక్రమాన్ని సార్ వారు చేపట్టారు. ఆ తర్వాత అదే దాన్ని ఆరోగ్యశ్రీ మరియు ఆరోగ్యశ్రీగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ పథకాన్ని వారు చేసినటువంటి పథకం ద్వారానే వాళ్ళు ఆ ఉదాహరణకు తీసుకొని చేపట్టారు. అదేవిధంగా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మొక్కజొన్నలను కొనుగోలు చేసి రైతులకు కనీస మద్దతు ధరలు కల్పించడంలో చాలా సహాయకరం చేశారు. అదేవిధంగా వారు అందుకున్న అవార్డ్స్ చాలా ఉన్నాయి. మచ్చుకగా నాబార్డ్, ఎస్హెచ్జి బ్యాంక్
లింకేజ్ అవార్డు అందుకున్నారు భారత రాష్ట్రపతిగా చేతులపై నుంచి. అదేవిధంగా 2019 సంవత్సరంలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్నారు. 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఐటీ శాఖ నుండి ఎమర్జింగ్ టెక్నాలజీస్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా ఈ అవార్డు అనుకున్న తర్వాత మరి వారు రిటైర్డ్ అయిన తర్వాత చాలా సుఖమైన జీవితాన్ని గడపచ్చు, కానీ వారు బీసీలకు జరుగుతున్నటువంటి జాతీయ స్థాయిలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి, బీసీలందరినీ కూడా ఏకతాటిపై తీసుకురావడానికి, అది విద్యార్థులు, ఉద్యోగస్తులు, యువకులు, మహిళలు అందరి పొలిటికల్ లీడర్ అందరినీ కూడా బీసీ సామాజిక ఉద్యమంపై తీసుకురావాలనే ఒక పట్టుదలతోటి, కృషితోటి సాయంత్రం చెప్పారు. చాలా హెల్దీగా, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ మాకు తెలుసు బాగా. చాలా ఆరోగ్యంగా, చాలా సమీకంగా ఉంటూ తన వాయిస్ని వినిపించగలగాలి. యువతరానికి, నవతరానికి, బీసీ యువతరం, నవతరం అందరం కూడా ముందుకొచ్చి రాబోయే కాలంలో, రాబోయే తరంలో బీసీలమే రాజ్యాధికారం తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో సమూలమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అందరు రాజకీయ నాయకులు అందిస్తున్నారు. వారికి ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు రాజనారాయణ ముదిరాజు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి తెలంగాణ అభినవ పూలే మన అందరి బీసీల అందరికీ పెద్దన్న, ఆశాజ్యోతి అయినటువంటి గౌరవనీయులు వి హనుమంతరావు గారు, అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీకి మొదటి సభాపతి, ప్రస్తుతం కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు మధుసూదనాచారి గారు, మరి మా కొలీగు డైరెక్ట్ రిక్రూట్గా ఐపీఎస్గా ఉండి అనేక జిల్లాల్లో ఎస్పీగా పనిచేసి విశేషమైనటువంటి పాలనా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రిటైర్మెంట్ తర్వాత నేనెందుకు ఖాళీగా ఉండాలి, నేనెందుకు బీసీలకు సేవ చేయకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో ఈ బీసీ రంగంలోకి వచ్చేసి ఈరోజు సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు పూర్ణచంద్రరావు గారికి, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి బీసీల కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి బాలరాజు గౌడ్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది పెద్దలు వచ్చిండ్రు. అదేవిధంగా మా బంధువులు కూడా గ్రామాల నుంచి కూడా వచ్చారు, నా ఫ్రెండ్స్ కూడా వచ్చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా నా యొక్క నమస్సుమాంజాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్, అదేవిధంగా తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం వీరు ఈ పూలే అవార్డుకు ముఖ్యంగా నన్ను ఎంపిక చేయడం నిజంగా నేను వారికి కృతజ్ఞత ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎందరో మంది బీసీల కొరకు పనిచేస్తున్నారు. మరి అట్లాంటి సందర్భంలో నన్ను ఎంపిక చేసి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు మరి సిటిజన్ కౌన్సిల్కి కానీ అదేవిధంగా ఇంటలెక్చువల్ ఫోరంకు నేను ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు మరీ తెలియజేస్తూ నాకు మొట్టమొదట ఈ అవార్డు గురించి మన మిత్రులు గుజ్జా సత్యం గారు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీరు ఇట్లా వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు, మరి మీరు అంగీకరిస్తారా అంటే, నేను మొదట ఆ సంస్థ ఏంటి, వాళ్ళు గతంలో ఏం పని చేశారు, మరి దానికి నేను ఒప్పుకోవాలన్నా వద్దా అని చెప్పేసి వారిని అడిగిన తర్వాత వారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్తో నేను అంగీకరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, మీరు మంచి సేవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సమాజంలో సేవ చేస్తున్న వారిని మనం గుర్తిస్తే ఇంకా కొద్ది మంది సేవ చేయడానికి ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈరోజు చాలామంది చాలా అనుమానాలు ఉంటే నేను ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ అవార్డు వలన నాకు నిజంగా కూడా ఏంటంటే నా బరువు బాధ్యతల్ని అవార్డు ఇంకా పెంచిందని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు సంతోషం కంటే ఎక్కువ బరువు బాధ్యతలు ఎక్కువగా ఈ అవార్డు ద్వారా వచ్చినాయని చెప్పి తెలియజేస్తున్నాను. చాలామంది అవార్డు అంటే అదొక ఆనందానికి ప్రతీకగా తను చేసిన సేవకు ప్రతీకగా అనుకుంటాడు, కానీ మనం సేవ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. దాన్ని బాధ్యతను గుర్తు చేయడానికి వీళ్ళు అవార్డు ఇచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక వెళ్తే నేను ఈ బీసీ ఉద్యమంలోనికి ఒక 2 సంవత్సరాల క్రితం దాదాపు అక్కడి నుంచి పనిచేస్తూ రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు చాలామంది చాలా అంటే విమర్శలు, వ్యాఖ్యానాలు చేసిండు. ఈయన ఐఏఎస్లో ఉన్నాడు, రిటైర్ అయిండు, ఆయన ఇప్పుడు ఎందుకు ఈ బీసీ ఉద్యమంలోకి వస్తున్నాడు, ఈ బీసీ ఉద్యమం ద్వారా ఆయన ఏం లాభం పొందాలనుకుంటున్నాడు, ఆయనకున్న స్వార్థం ఏంటి, ఇట్లాంటి విషయాల మీద చాలామంది ఆ రోజు మాట్లాడడం జరిగిండు.
ఈరోజు కూడా మన పెద్దలు ముఖ్య అతిథి గారు మాట్లాడుతూ సర్వీస్లో ఉన్నప్పుడు మీరు సేవలు చేసి ఉంటే చాలామంది ఉపయోగపడుతుండే అని మాట్లాడినారు. అయితే నేను ఈ విషయం పైన కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత నేను బీసీ ఉద్యమంలోకి ఏదో యాదృచ్ఛికంగా రాలే. నేను ఒక 1 year రిటైర్మెంట్ తర్వాత స్టడీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఏ ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నారు, అసలు బీసీలకు సంబంధించినటువంటి సాహిత్యం కానీ స్టాటిస్టిక్స్ కానీ ఈ రాష్ట్రంలో లేవు. ఎవరు మాట్లాడినా ఏదో ఒకటి వాళ్ళకు నోటికి తోచింది మాట్లాడుతుండే తప్ప బీసీలకు ఏ విధంగా అన్యాయం జరిగిందనేది శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు. సో ఆ విషయాన్ని గమనించే నేను ఈ బీసీ ఉద్యమంలోకి రావడం జరిగింది. సో మరి నేను అనుకున్నది ఒకటే, ఖచ్చితంగా మనం బీసీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి. ఈ బీసీ భావజాల వ్యాప్తికై మనం ఈ రంగంలోకి రావాలని చెప్పేసి నేను మొట్టమొదట ఈ రంగంలోకి రావడం జరిగింది. అయితే విమర్శ ఏంటంటే ఈయన ఏ పదవులు ఆశించి వచ్చిండో అని అనుకున్నారు. నేను 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాకు పదవుల ఆశ కొరకు ఇక్కడ రారు. పదవులు ఆశించే వాళ్ళు ఉంటే ప్రభుత్వం దగ్గర పోయి కాకాబడితే పదవులు వస్తాయి, కానీ ఉద్యమంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శిస్తే పదవులు రావనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తాను. ఇక పోతే పదవిలో ఉన్నప్పుడు మనం ఏం చేసినాం అనేటువంటి ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. అయితే పదవి మనం ఉద్యోగం చేసినప్పుడు మనం అది జీవనోపాధి కొరకు చేసుకున్నటువంటి పని. అయితే అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలను పాటిస్తూనే మన వర్గాలకు మనం ఎట్లా న్యాయం చేయొచ్చు అనేటువంటి విషయాన్ని నేను మీకు ఇక్కడ ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. మీకు ఇవాళ ఉప్పల్ బాగాయత్లో బీసీలకు ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు అక్కడ కోకాపేటలో వెళ్ళినట్టయితే కూడా ఆత్మగౌరవ భవనాలకు ల్యాండ్ ఇచ్చారు. అసలు దీని వెనుక ఏముంది చరిత్ర అనే విషయం చాలామందికి తెలియదు. మొట్టమొదట కోకాపేటలో ఉన్నటువంటి బీసీ ఆత్మగౌరవ భవనాల బిల్డింగ్లకు అది కేఎస్బి అలీ అని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక 40 ఏళ్ళ నుంచి పోరాటం ఉన్నటువంటి కేసు. అది సుప్రీంకోర్టులో ఆ కేసును నేను గెలిచి వచ్చిన తర్వాత ఇక్కడున్న ప్రభుత్వం కొన్ని కులాలకు, బీసీ కులాలకు, ఓసీ కులాలకు కూడా అక్కడ స్థలం కేటాయించింది. ఆ తర్వాత ప్రభుత్వానికి అనేకమైనటువంటి అప్లికేషన్స్ పోయినాయి, ఈ కుల సంఘాలకు మాకు కూడా భూములు కేటాయించాలని. ఆ సందర్భంలో మేము కూడా అప్పుడున్నటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ దగ్గర గారికి వెళ్ళి మా కులానికి సంబంధించి కూడా మీరు భూమి కేటాయించాలా సార్ అని అడిగాను. ఇక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడ నాతో వచ్చిన వాళ్ళు ఆ రోజు కూడా. అయితే భూమి ఎక్కడుంది? భూమి లేదు సార్, మేము వెతుకుతున్నాం, హైదరాబాద్ కలెక్టర్కి చెప్పినాం, రంగారెడ్డి కలెక్టర్కి చెప్పినాం, మేడ్చల్ కలెక్టర్కి చెప్పినాం, కానీ భూములు దొరుకుతలేవు, మేము ఈ కులాలకు అందరికీ అకామిడేట్ చేయాలంటే కష్టమవుతుందని చెప్పి వారు ఈటల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. సో నేను అప్పుడు ఇమీడియట్గా నేను చెప్పిన, హెచ్ఎండిఏ కమిషనర్గా తెలంగాణలో మొట్టమొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ ఉప్పల్ బాగాయతులు 730 ఎకరాలు కంప్లీట్ చేసిన, నా దగ్గర 72 ఎకరాల భూమి ఉంది, మరి మా బీసీ సంఘాలకు ఇస్తారా సార్ అని అడిగినాను. అడగగానే ఆయన ఇమీడియట్గా మీరు పక్కానా అంటే పక్కాని, మీరు లెటర్ రావాలంటే ఇస్తామన్నాం. సో లెటర్గా వారికి రూపంలో ఇవ్వడం జరిగింది, ఇంత భూమి అవైలబుల్ ఉందని. అదే రోజు ఆయన క్యాబినెట్ సబ్ కమిటీలో కూర్చొని క్యాబినెట్ సబ్ కమిటీ ఒక 20 కులాలకు, బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలకు ల్యాండ్ కేటాయించి ముఖ్యమంత్రి సంతకాలు తీసుకుని జీవో ఇచ్చారు. సో అది మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు మనకు వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి. నా ప్లేస్లో వేరే ఓసీ వాళ్ళు ఉంటే ఏ ఒక్కరు కూడా పోరు, తమ కులం గురించి వాళ్ళు అడగరు. రెండోది వేరే కులాల గురించి కూడా వాళ్ళు ఎవరో ఆ విషయాన్ని చెప్పరు. కాబట్టి చెప్తున్నాం ఏంటంటే మనం సర్వీస్లో ఉన్నప్పుడు ఏం చేసినాం అనేది తెలియకుండా చేయాలి, అంతే తప్ప మనం మెడలో మాంసం తింటామని ఎముకలు తగిలేసుకున్నట్టు తగిలేసుకోలేము. సో చాలామందికి అనుమానాలు ఉంటాయి. మీకు ఇంకా నేను ఉదాహరణ చెప్పాలంటే, నేను శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు 3,000 రూపాయలు 4,000 రూపాయలు జీతం ఇస్తున్నారు అక్కడ పనిచేసే క్యాజువల్ లేబర్కు. 3,000 4,000 బిల్లు ఎట్లా బతుకుతారు రాబా? మనం మినిమం వేజెస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, మనము చట్టాలు మనమే చేస్తున్నాం, మనం అమలు చేయకుండా వాళ్ళకు 3,000కు 4,000కు పని చేయించుకుంటున్నాం. ఇదెక్కడి దోపిడీ అని నేను వాళ్ళందరినీ ఒక 200 మంది ఉంటే వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసిన.
ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా తయారు చేసి ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు డైరెక్ట్ మినిమం వేజెస్ యాజ్ పర్ ద కలెక్టర్ గజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఎంత రావాలనో అంత వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా అదే పద్ధతి వాళ్ళు ఫాలో అవుతున్నారు. సేమ్ పద్ధతి హెచ్ఎండిఏలో కూడా 600 మంది ఎంప్లాయీస్కి నేను ఆ గ్రూపులుగా చేసి వాళ్ళకి ఇస్తున్నాం. అంటే దాని ద్వారా వాళ్ళకు 4,000 వచ్చే దగ్గర ఒకేసారి 16,000 రూపాయలు వాళ్ళకి రావడం జరిగింది. సో మరి వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఆ ఆలోచన లేకున్నట్టయితే మరి అదంతా కూడా అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు ఖచ్చితంగా 95% బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందులో ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు ఉండరు. కాబట్టి మేము ఇవన్నీ చేసినాం కానీ చెప్పుకోలేము. ఎందుకంటే మేము బ్యూరోక్రసీ అనేది ఎప్పుడు కూడా సైలెంట్గా పనిచేస్తూ పోవాల్సిందే తప్ప వాళ్ళు మేము ఇది చేసినామని చెప్పేసి ప్రజల్లోకి వచ్చి చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉండవు. చెప్పినా అక్కడి ప్రభుత్వాలు దాన్ని అందుకు అంగీకరించవు. అందువల్ల మనం ఏది చేసినామో అది సైలెంట్గా పనిచేస్తూ వచ్చినాం. అదేవిధంగా చాలామంది మరి రిటైర్మెంట్ తర్వాత మీరు ఇంతమంది విద్యావేత్తలు మీరు ఈ కులాన్ని గురించి మాట్లాడడం ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది. అయ్యా, భారతదేశం అంటేనే ఇదొక కులాలకు పుట్టుకైనటువంటి ప్లేసు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థకు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ప్రదేశము. మరి ఇప్పటికి కూడా నేను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా చూశాను ఎట్లా కుల వ్యవస్థ ఈ రంగంలో పనిచేస్తుంది. పోస్టింగ్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ఇంకా ఇతరత్రలో కుల వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కళ్ళారా చూసినోని. కాబట్టి కుల వ్యవస్థ అనేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది. ప్రతి రంగంలో అది శాసిస్తుంది. కాబట్టి కుల వ్యవస్థ వలన జరిగినటువంటి అన్యాయాలను ప్రజలకు వివరించాలని చెప్పేసే ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. కులం లేదు అనేది అవాస్తవం. కులం 100% ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ ఏం సాధిస్తారు సార్, ఎన్ని రోజులు ఉంటారు, కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోవచ్చేమని చెప్పి కొంతమంది కామెంట్ చేసినారు. సో ఇది మధ్యలో అస్త్ర సన్యాసం చేసేటువంటి ఉద్యమం కాదు. 100% బీసీల కాదు మనం పట్టుకున్నప్పుడు వాళ్ళకి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వెళ్తే మేము ఈ 2 సంవత్సరాల్లో ఏం సాధించిందో అని చెప్పేసి చాలామందికి కూడా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే బీసీ ఉద్యమంలోకి నేను రాకున్న మొదలు చాలా సంఘాలు ఇక్కడ ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. అయితే వాళ్ళల్లో మ్యాక్సిమం ఆలోచన విధానం ఏముందంటే సంక్షేమం గురించి ఉంది. పొద్దు సమానం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, మాకు ఇక్కడ ఒక హాస్టల్ కావాలి, ఇక్కడ ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి, ఇట్లాంటి ఆలోచనలతో ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి యాచన చేయడం తప్ప అసలు మనం వాళ్ళని అడగడం ఏంటి? మనమే రాజ్యాధికారంలోకి వచ్చేస్తే మనకు కావాల్సినవి మనం ఇచ్చుకుంటాం కదా. సో ఎందుకు మనం రాజ్యాధికారం గురించి మాట్లాడొద్దు అని చెప్పి ఆ రోజు మనం మొట్టమొదటి ప్రశ్నలు లేవదీసినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు చాలా వరకు అన్ని బీసీ సంఘాలు కూడా సేమ్ లైన్లో వచ్చినాయి. ఇప్పుడు మాకు కావాల్సింది ఏ హాస్టల్లో, ఏ సీట్లో కాదు, మాకు కావాల్సింది రాజ్యాధికారం అని చెప్పి మాట్లాడుతున్నాం. సో మనం ఒక మైండ్ సెట్ను క్రియేట్ చేయడం జరిగింది. అది నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అది క్రియేట్ చేయడం కూడా నేను ఒక్కరిని చేసినాను నేను చెప్పాను. కానీ మొట్టమొదట ఒక కాల్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ కాల్కు అనుకూలంగా సంఘాలు కూడా అన్ని కూడా రాజ్యాధికారమే మా ధ్యేయం అని చెప్పి పనిచేస్తున్నాయి. అట్లాగే కులగణన గురించి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో కులగణన చేస్తామని చెప్పి ఫిబ్రవరి 8 అనుకుంటాను ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేసి ఆ తర్వాత మర్చిపోయింది. మళ్ళీ ఏం చేసిండ్రు అంటే మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత జూలైలో ఓటర్ లిస్టుల ఆధారంగా మేము కులగణన చేయకుండా ఓటర్ లిస్ట్ ఆధారంగా కులాలను గుర్తించి పంచాయతీ ఎన్నికలు జరుపుతామని చెప్పి కూర్చున్నారు. ఆ సందర్భంగా మళ్ళీ మేము ఇక్కడ తాజ్ కృష్ణ హోటల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని బీసీ సంఘాలతో కలిసి. ఆ రోజు మళ్ళీ ప్రభుత్వం బీసీలకు ఎట్లా మోసం చేయబోతుందో విషయం స్పష్టంగా చెప్పినాం. ఆ తర్వాత సంఘాలన్నీ పోరాడడంతో ప్రభుత్వం దిగొచ్చి నవంబర్ 2024లో కులగణన జరిపారు. సో మరి ప్రజలకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మనం అంటే ఈ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున ఎంతో కొంత కృషి చేయడం జరిగింది. అట్లాగే మనం రాజ్యాధికారంలో ఎక్కడున్నాం, మన సంపదలో మన వాటా ఏంది, తెలంగాణకు ఎట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. వాస్తవానికి ఏంటంటే తెలంగాణ అంటే ఒక పోరాటాల గడ్డ. అనేక మంది ఈ గడ్డ పైన అమరులైంది.
46లో తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు నిజాం నుంచి విముక్తి పొందడానికి భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు, వెట్టి చాకిరి రద్దు కొరకు ఆ రోజు 4000 మంది అమరులైంది. తర్వాత కాలంలో భూమి కొరకు మావోయిస్టు ఉద్యమాలు వచ్చి ఈ రాష్ట్రంలో ఇంకొక 4-5 మంది అమరులైంది. తర్వాత తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమాలు వచ్చి మరొక 2000 మంది చనిపోయి ఉంటారు. అంటే ఇన్ని వేల మంది బలిదానాలు ఇచ్చినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంది? ఎందుకు తెలంగాణ వాళ్ళ చేతిలోకి పోతుంది? దీనికి కారణాలు ఏంటి? వీటన్నిటిని మనం విశ్లేషించి ప్రజల దగ్గరకు తీసుకెళ్తే ఎంతో కొంత మార్పు అనేది కనిపిస్తుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఆర్టికల్లు రాస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మన పోస్టులు పెడుతూ ప్రజలను చైతన్యం చేయడానికి కొంత కృషి చేస్తున్నాం. దాని ఫలితమే పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనకు కనిపించిందని విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలకు ఈ విషయాలపై అవగాహన కల్పిస్తే 100% వాళ్ళ మైండ్ సెట్ మారడానికి ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు ప్రజలకు ఈ స్టాటిస్టిక్స్ అందించిన లేరు. ఇవాళ మనం స్టాటిస్టిక్స్ అందిస్తున్నాం, ఒక స్ట్రాటజీ చెప్తున్నాం, అదేవిధంగా స్ట్రగుల్ చేస్తున్నాం, తర్వాత సోషల్ జస్టిస్ కొరకు పోరాడుతున్నాం. కాబట్టి రేపు మనకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మేము కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది కేవలం ఒక ఎడ్యుకేటివ్ పార్ట్ మాత్రమే ప్లే చేస్తుంది, అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి. కానీ ఎడ్యుకేటివ్ పార్ట్ కూడా ఉంది ముందు, రాబోయే కాలంలో ఆ పార్ట్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. మేమేమి దానికి వెనక్కి వస్తామని చెప్పడం లేదు. సో ఇవాళ మాకున్నటువంటి ఒకే ఒక ఆశయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలు అనేవాళ్ళు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి రాబోయే కాలంలో. అది ఏదో పొలిటికల్ పార్టీ అని కాదు, అది బీసీల నుంచి వచ్చే పార్టీ ద్వారానే బీసీ ముఖ్యమంత్రి కావాలనేదే మా ధ్యేయం. కానీ ఇమీడియట్గా జరగకపోవచ్చు, కొద్ది కాలం పట్టవచ్చు. కానీ ఈ కాలంలో కూడా వేరే పొలిటికల్ పార్టీల నుంచి అయినా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కావాలి. ఇప్పటివరకే మన బీసీలకు ఈ రాష్ట్రంలో అనేకమంత అంటే చెప్పలేనంత అన్యాయం జరిగింది. దానికి ఉదాహరణనే మన వేదికపై మీద ఉన్నటువంటి పెద్దలు హనుమంతరావు గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మన మధుసూనాచారి గారు కూడా, వారు కూడా నిజంగా కూడా ఎంత మనసు పెట్టి పనిచేస్తారంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో హైదరాబాద్ అంటే తెలియనటువంటి కొంత ట్రైబల్ పీపుల్ ఉంటే వాళ్ళందరినీ బస్సులో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అసెంబ్లీలో ఇదిగో మన అసెంబ్లీ ఇది, ఇక్కడ నుంచే మేము పరిపాలిస్తామని చెప్పి 3 రోజులు వాళ్ళతో గడిపి వాళ్ళకు అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిండ్రు. ఆ మనసు ఎవరికి ఉంటుందండి? చాలామంది గెలుస్తారు, వస్తారు, పోతారు. కానీ వాళ్ళతో మమేకమై పనిచేసినటువంటి వ్యక్తి, మరి వారికి కూడా మనం ఎంతో స్థాయిలో మనం ఉంచాల్సినటువంటి వ్యక్తి. కానీ అన్ఫార్చునేట్లీ మనమే వారిని మన జరిగినటువంటి ఎన్నికల్లో అగ్రవర్ణాలకు ఓటేసి మనం ఇవాళ వారిని ఓడగొట్టుకున్నాం. సో అందుకే బీసీ రాజ్యాధికార సిద్ధాంతంలో మనం ఏం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మన నాయకుల్ని మనం కాపాడుకోవాలి. మన నాయకులు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది, లేకుంటే జరగదు. ఇవాళ మండల్ కమిషన్ వచ్చిందంటే వాళ్ళు మన యాదవ్ సోదరులు లేకపోతే అక్కడ ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, లేదా లోయ శిష్యులు కావచ్చు, లేదా చౌదరి చరణ్ సింగ్, వీళ్ళు లేకపోతే మండల్ కమిషన్ లేదు, మండల్ కమిషన్ అమలు అయ్యేది లేదు, 27% రిజర్వేషన్ లేదు బీసీలో కేంద్రంలో. కాబట్టి మనం మన నాయకుల్ని కాపాడుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పొలిటికల్ పార్టీస్ కూడా ఈరోజు వాళ్ళ అధినాయకులు బీసీల ఫేవర్గా ఎవరు లేరు. బీసీలు అందులో ఉన్నారు, వాళ్ళ శ్రమ వాళ్ళు పడుతున్నారు, వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తున్నారు. కానీ బీసీలకు సంబంధించి విషయాలకు వచ్చేస్తే 3 పొలిటికల్ పార్టీస్ ఒకే వేదికపై ఉన్నాయి, ఒకే విధమైన ఆలోచనతో ఉన్నాయి. ఎట్లా బీసీలను మనం అనగదొక్కాలనే ఆలోచనలోనే ఉన్నారు. కాబట్టి మనం రాబోయే కాలంలో బీసీలు ఏకం కావాలి, ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలు రావాలి, బీసీలకే ఓటేసుకోవాలి, బీసీల రాజ్యాధికారం రావాలి. అప్పుడే మనం ఈ అమరవీరులకు ముఖ్యంగా పూలే లాంటి వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. ఇవాళ తెలంగాణలో 10,000 మంది అమరులైతే ఇవాళ రాజ్యాధికారం ఆధిపత్య కులాల చేతిలో ఉంటే వాళ్ళ ఆత్మలు ఎట్లా ఘోషిస్తుంటాయి మీద ఉండి? అరే మనం వీళ్ళ కొరికైనా త్యాగం చేసింది, ఎందుకు త్యాగం చేసినాం, ఎవరి చేతిలో ఉంది, ఇవాళ సంపద ఎవరి చేతిలో ఉంది? మీకు ఒకటే సింపుల్ ఉదాహరణ చెప్తా. లాస్ట్ 12 సంవత్సరాల్లో 28 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టిండ్రు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కలిసి. బీసీలకు ఎంత ఖర్చు పెట్టిండ్రు? 2,800 కోట్లకు మించి పట్టలే, 28,000 కోట్లకు మించి ఖర్చు పెట్టలే. అంటే ఎంత పర్సెంటేజ్? 1%. జనాభాలో 56% అని మీరు లెక్క తెలిసి చెప్తారు, ఖర్చు పెట్టింది వచ్చేసి 1% కూడా ఉండదు. మరి బీసీలు ఎట్లా ఆర్థికంగా ఎదుగుతారండి?
మేము సంక్షేమం ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటే మీ సంక్షేమం మీద మేము బతకాలనా, మా కాళ్ళ మీద మేము బతకద్దా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? బీసీలు అనే వాళ్ళకు మేము సంక్షేమం ఇస్తాం, మేము ఇచ్చింది మీరు తినండి, ఉండండి, మా దగ్గర సేవకుల్లో పనిచేయండి. మీరు ఆర్థికంగా ఎదిగితే మా ఫ్యాక్టరీలు ఎవడు పనిచేస్తాడు, మా పొలాలలో ఎవడు పనిచేస్తాడు, మా వ్యాపారాల్లో ఎవడు పనిచేస్తాడని వాళ్ళ ఆలోచన. కాబట్టి మనకు ఎవరికి కూడా వాడు ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఇస్తలే. కాబట్టి ఇవాళ మీరు ఇచ్చేది ఏం లేదు. రేపు ఎన్నికల్లో మేమెంతో మాకంత ఆ వాటాను మేమే తీసుకుంటాం. 100% రేపు రాబోయే కాలంలో ఇక్కడ రాజ్యాధికారం మనం సాధించుకుంటామని వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకుని, నాకు ఒక సినిమా స్టోరీ గుర్తుంది. ఏదో అల్లూరి సీతారామరాజులో అక్కడ అల్లూరు రామలింగయ్య గారు ఒకతన్ని ఒక లేబర్ పోతుంటే వాడు కొత్త షర్ట్ వేసుకుంటాడు. వాని ఆ షర్టు, నీ షర్టు నాకు ఇరా అని అడుగుతాడు. అంటే నేను ఎందుకు ఇస్తాను, నేను ఇయ్య అంటాడు. అరే మరి నీకు షర్ట్ ఇవ్వడానికే నీకు మనసు రాలే, మరి బ్రిటిష్ వాడు నీకు రాజ్యం ఎట్లు ఇస్తారా అంటాడు. వాడు బ్రిటిష్ వాడు నేను వదిలిపోమని నీకు స్వాతంత్రం ఇవ్వంటే ఎట్లు ఇస్తారా అంటాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? వాడు ఎవడైనా సరే అడిగితే ఇయ్యడు, అదే 2 చెంప మీద దెబ్బ కొడితే ఆడే ఇచ్చేసిపోతాడు. సో ఇవాళ మనం కూడా ఏంటంటే యాచిస్తే ఎవడు ఇవ్వడు. మనం చేయాల్సిన పని ఏంటంటే లాక్కోవాల్సిందే. అందుకనే కాంశీరామ్ గారు చెప్తారు, గత 70-80 ఏళ్ళ నుంచి మేము న్యాయం కొరకు మీకు తలుపులు కొడుతున్నాం, కానీ మీరు తలుపులు తెరుస్తలే. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఆ తలుపులు బద్దలు కొట్టుకొని లోపల వస్తాయి. సో ఇవాళ మేము చేయబోయేటువంటి పని కూడా అదే. కాబట్టి రాజ్యాధికార సిద్ధాంతం అనేది కాకుండా మనం ముఖ్యంగా బీసీలకు చెందాల్సినటువంటి ఏదైతే ఇస్సా ఉందో మన వాటా మనకు రావాలి. నేను 25 పరిశ్రమలకు సంబంధించి, రంగాలకు సంబంధించి విశ్లేషణ చేస్తే ఒక్క రంగంలో కూడా బీసీలు అనేవాళ్ళు లేరు. ఒకరో ఇద్దరో ఎక్కడో అక్కడిక్కడ మనకు కనిపించచ్చు, కానీ సంపద మొత్తం వాళ్ళ చేతుల్లోనే కేంద్రీకృతమైంది. రాజకీయ రంగాన్ని విశ్లేషణ చేస్తే వాళ్ళే, అదేవిధంగా జ్యుడిషియరీ విశ్లేషణ చేస్తే న్యాయరంగం వాళ్ళే. మరి బీసీలు ఎక్కడున్నారు, ఎస్సీలు ఎక్కడున్నారు, ఎస్టీలు ఎక్కడున్నారు? ఏంటి వీళ్ళ పరిస్థితి? ఎంతకాలం వీళ్ళు ఇచ్చేటువంటి మనం వాళ్ళ సబ్సిడీల మీద బతకాల్సిందేనా, రైతుల మీద బతకాల్సిందేనా? అందుకొరకే బీసీలను ఇవాళ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది, ఏకం చేయాల్సిన అవసరం ఉంది. ఈ చైతన్యం చేయడంలో కానీ, ఏకం చేయడంలో కానీ, అదేవిధంగా బీసీ రాజ్యాధికారం పోరాటం విషయంలో కానీ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో మేమందరం కూడా, ఇప్పుడు ముఖ్యంగా మా సోదరుడు ఉన్నాడు బీసీ పొలిటికల్ ఫ్రంట్, అదేవిధంగా మా గుజ్జ సత్యం సోదరుడు ఉన్నాడు, ఇట్లాంటి చాలా సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా కలుపుకొని రాబోయే కాలంలో 100% బీసీ రాజ్యాధికారం కొరకు పోరాడతాం. మేము అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్న బీసీలను కూడా మాతో జాయిన్ కావాలని చెప్పి కూడా కాల్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా నాకు ఈరోజు ఈ అవార్డు ఇచ్చినందుకు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ దిశలో మరింత అంకితమైన భావనతో కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జ్యోతిరావు పూలే 199 బర్త్ యానివర్సరీ సందర్భంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రముఖ బీసీ నాయకులు, విద్యావేత్తలు అందరికీ స్వాగతిస్తూ, గత 40 సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతరంగా ప్రజా సంక్షేమాభివృద్ధి కొరకు ఇటు హెల్త్ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, విద్యార్థుల యువకుల సంక్షేమాభివృద్ధి కొరకు మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా, సిగరెట్ మాన్పించడంలో, పర్యావరణ పరిరక్షణ, శాంతి స్థాపనకై గత 40 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించి ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రతి సంవత్సరము జ్యోతిరావు పూలే పేరుపైన ఒక్కరికే రాష్ట్రం నుంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయరు ఎంపీ అయిన ఆర్ కృష్ణకి ఇవ్వడం జరిగింది. ఈసారి యువకులలో, మేధావులలో అందరితో చర్చించిన తర్వాత ఒక్కరే పేరు వచ్చింది మాకు. అన్అపోజ్గా దే బీ సెలెక్టెడ్ టి చిరంజీవులు సార్, రిటైర్డ్ ఐఏఎస్ గారిని ఎంపిక చేయడం జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ ఐ కంగ్రాచులేట్ సార్. ఇంకా ముఖ్య అతిథి వి హనుమంతరావు గురించి చెప్పాలంటే
At that time I was in Youth Congress Secretary. I got opportunity to fulfill my father dreams that to become a government employee. అరే ఏమ్రా నువ్వు ఇంకా ఇంతనే ఉంటావురా, ఇంకా చదువుకున్నావు కదరా, ఏమన్నా చేసుకోరా, నీకు హెల్ప్ చేస్తారా అని అన్నాడు. అన్నందుకు సారు హనుమంతరావు మార్గదర్శనంతో గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యాను నేను. నాకు చాలా కంగ్రాచులేషన్. నా జీవితంలో ఒకటి మరపురాని మలుపు. ఇక అతి కష్టంగా పిల్లలకు కూడా 3 పిల్లలకు, ఒక పాప ఐఎస్ ఎంటెక్ టాపర్లో వెళ్ళింది. ఆమె యుఎస్లో మంచి టాప్ సిటిజన్గా అయింది. ఒక అబ్బాయి ఏమో యుఎస్లో మ్యాథ్స్ టీచ్ చేస్తాడు యుఎస్ వాళ్ళకు కాలేజీలో. ఇంకో అబ్బాయి కూడా అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరు. తర్వాత ఇది నా చరిత్ర. ఇక ఇంకోటి ఏంటంటే పూర్ణచంద్రరావు సార్ గురించి ఎన్నో విన్నాను. ఈరోజు కలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ వచ్చినందుకు. బాలగౌడ్ సార్ గురించి కూడా ఎంతో విన్నాను. పొలిటికల్ ఫ్రంట్ అని పెట్టి బీసీలో ఎంతో ఉద్యమం తీసుకొచ్చినందుకు సార్ని కూడా మేము గెస్ట్గా పిలిపించి చేయాలని ఆ ఉద్దేశంతో పిలిపించాము. దైవజ్ఞ శర్మ మా సంస్థకు అడ్వైజర్గా పనిచేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా వచ్చిన అందరికీ పెద్దలకు ధన్యవాదాలు. ఐ రిక్వెస్ట్ గుజ్జ సత్యం, వైస్ ప్రెసిడెంట్ నేషనల్ బీసీ సంఘం అండ్ ప్రోగ్రామ్ కన్వీనర్, ప్లీజ్ కమ్ టు ది డయాస్. ముదిరాజు గారికి ఒకసారి ఘనమైన చప్పట్లు. జాతి నిర్మాణంలో, సమసమాజ స్థాపనలో అక్షరాస్యత లేనటువంటి ఆనాటి కాలాన్ని అక్షరం వైపు పండించినటువంటి అక్షర యోధుడు జ్యోతిరావు పూలే గారు. మరొకసారి మీరు చప్పట్లు కొట్టాలి. మూఢాచారాలు ప్రవహిస్తున్నటువంటి కాలంలో ఒక దిక్సూచిగా, ఒక వెలుగుగా, ఒక మార్గదర్శిగా జాతి బహుళ ప్రయోజనాన్ని వాంఛించినటువంటి ఆ మహానుభావుని పేరులో సిటిజన్ ఫోరం వాళ్ళు ఒక అవార్డు ఏర్పాటు చేసి ఎవరికి మంగళసూత్రం కడితే దానికి వాల్యూ వస్తుందో అలాంటి మంగళసూత్రానికి సూత్రధారి మా చిరంజీవులు గారు. కొట్టాలి చెప్పండి చిరంజీవులు గారు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బద్నాభిషువే సాజీవ శరదాం శతమని ఎక్కడ జీలకర్ర బెల్లం పెడితో ఒక శాస్త్రీయత ఆపాదింపబడుతుందో, ఎవరి మెడలో మంగళసూత్రం కడితే సాధికారత ఏర్పడుతుందో అలాంటి మంచి సెలెక్ట్ చేసినట్టు యాజమాన్యాన్ని అభినందిస్తూ, ఇప్పుడే మా పూర్ణచంద్రరావు గారు అన్నారు పెళ్లి కొడుకు అని. సుదీర్ఘకాలం హానెస్టీకి మారుపేరుగా ఉభయ రాష్ట్రాలకు అప్పుడు సమైక్య ఆంధ్రదేశంలో సాధికారికమైనటువంటి సేవ చేసినటువంటి సౌజన్యమూర్తి, మాకు అత్యంత ఆప్తులు, మా మనసులోని మనసు చిరంజీవులు గారికి అవార్డు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ధైర్యానికి, సాహసానికి, బెరుకుతనానికి మారు పేరు మా హనుమంతన్న. కొట్టాలి చెప్పండి హనుమంతన్న. హనుమంతన్న ఎంత గట్టోడంటే ముఖ్యమంత్రి గారు ఆగు అనేటువంటి సాధికారున్నటువంటి పెద్ద క్రియాశీలక రాజకీయవేత్త. ఈనాడు ఎంతోమంది మంత్రులు అవ్వడానికి ఒక ప్రోది, ఒక ఆశ్రయం, ఒక నికాసైనటువంటి సాపేక్షత సిద్ధాంతం మా హనుమంతరావు గారు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది, అంబర్పేటలో హనుమంతరావు గారు ఉండేవారు. నిరాడంబరమైన జీవి ఆయన, ఎంత ఉన్నతాధికారి. రాజీవ్ గాంధీ గారికి, సంజయ్ గాంధీ గారికి కుడి భుజం లాంటి వ్యక్తి. నేనేదో పని మీద వెళితే ఆ పని చేసి పెట్టాక పల్లన్ రాజు బయట కూర్చున్నాడు. తర్వాత కేంద్ర మంత్రి అయ్యాడు. ఎంతమందికో మంత్రి పదవి వచ్చింది ఆయన ఆశ్రయం వల్ల. భోడా మనిషి. ఆయన దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది, ఐ నెవర్ ఫియర్ ఫర్ కాంప్రమైజ్ బట్ ఐ నెవర్ కాంప్రమైజ్ అండర్ ఫియర్. చిన్నవాడు చెప్తే మంచి ఉంటే ఒప్పుకుంటా, భయపడి మాత్రం ఒప్పుకోను. ఆ సిద్ధాంతానికి మూలభూతం హనుమంతరావు గారు. హనుమంతన్న ఇది బాగాలేదంటూ ఊరుకుంటాడు, నేను బెదిరిస్తే మాత్రం భయపడే మనిషి కాదు. 76 ఏళ్ళు నడిచింది. శేష జీవితం కూడా ఆ ధైర్యంతో నడవాలి. భగవంతుడిని ఆరాధించి ముఖ్యంగా బీసీ సంక్షేమానికి నడుముకున్నటువంటి యోధుడు వారు రావటం. గౌరవనీయులు సుదీర్ఘకాలం పోలీసు ఉన్నతాధికారిగా ఉండి దైవానికి, ధర్మానికి సాపేక్ష సిద్ధాంతం పెద్దలు పూర్ణచంద్రరావు గారు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ముదిరాజు గారు చేసిన మంచి పనిలో నాకు భాగస్వామ్యం వహించడం కూడా చాలా సంతోషంగా ఉంది. బతకటము కొద్దినాళ్ళైనా అర్థవంతమైన జీవితాన్ని జీవించాలి.
అర్థం లేని జీవితానికి ప్రయోజనం లేదు. చిరంజీవులు గారు రిటైర్ అయిన తర్వాత వారికున్న హెచ్ఎండిలో అపారమైన ఇన్ఫ్లుయెన్స్ కానీ, అపారమైన అనుభవం కానీ, ఇంకేదైనా అసైన్మెంట్ రావచ్చు కానీ, నా శేష జీవితాన్ని బడుగు బలహీన వర్గాలకు కానుకగా నేను ఇస్తానటువంటి ఆ సాపేక్ష సిద్ధాంతానికి మూలభూతం చిరంజీవులు గారు. మీరు అభినందించి చప్పట్లు కొట్టారు వారు. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది మేధావి వర్గం ఇక్కడ రావటం సంతోషంగా ఉంది. మనం బతకడం ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీగృహద్వారి జనశ్మశానే దేహశ్చితాయాం పరలోక మార్గే కర్మాణుగో గచ్చతి జీవ ఏకః. ఓ జీవుడా, ఆర్జించిన ద్రవ్యం భూమిలో ఉండిపోతుంది, పశుబలం గోశాల్లో ఉండతి, నారీగృహద్వారి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నటువంటి నీ అర్థాంగి గడప వరకు మాత్రమే వస్తుంది. దేహశ్చితాయాం, బతికినంత వరకు దేహం చితిలో గాలిపోతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణము ఒక గంటలో ముగిసిపోతుంది. కానీ మనం బతికినన్న కొద్ది రోజులు మనం చేసినటువంటి కర్మ అది జీవితాంతం ఉండిపోతుంది. కర్మాణుగో గచ్చతి జీవ ఏకః. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. దానం ఇచ్చింది తనది, దాచుకున్నది పరులది. 100 కోట్లున్న వారసులకి చెడిపోవాలి. కాబట్టి మనం బతికినన్నాళ్ళు, భగవంతుడు మనకు శ్వాస ఇచ్చినాడు, మంచి పని చేయడానికి ఉపకృతి. ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఏదో నేను వారి ప్రాపకానికి మాట్లాడటం లేదు. సర్వీస్లో ఉన్నప్పుడు విత్ ఇన్ ద రూల్ ఫ్రేమ్ ఉంటే స్పందించి సంతకం పెట్టే సౌజన్యమూర్తి చిరంజీవులు గారు. దానికి 1-2 ఉదాహరణలు. వారితో నాకున్న చనువుకు ధర్మబద్ధంగా ఉంటేనే చూడండి, ధర్మబద్ధంగా ఉంది గురువుగారు సంతకం పెట్టాడు. అలా సర్వీస్లో ఉన్నప్పుడు కానీ, సర్వీస్ తర్వాత కానీ తన కులానికి, తన వర్గానికి, వెనకబడ్డ బలహీన వర్గాలకు సేవ చేద్దామని ఉదాత్త ఆశయంతో తన జీవిత ప్రస్థానం అది సంక్షేమంగా ఉండాలి, జాతి గుర్తించాలి, ఆయన యొక్క సంకల్పం నెరవేరాలి. శుభం భవతు. శ్రీ బి బాలరాజ్ గౌడ్ సార్ గారు, చైర్మన్ బీసీ పొలిటికల్ ఫోరం, వారిని మాట్లాడాల్సిందిగా సభ్యంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయిన బహుజనులకు అండగా ఉండి హక్కుల గురించి నిరంతరం పోరాటం చేస్తున్న చిరంజీవులు గారికి మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన మేమందరము బడుగు బలహీన వర్గాలము తెలంగాణ రాష్ట్రంలో మనందరి హక్కుల గురించి నిరంతరము రిటైర్మెంట్ అయినాక కూడా సారు పోరాటం చేసుకుంటా కామారెడ్డిలో ఆక్రోశ సభ ఇందిరా పార్కు దగ్గర 42% రిజర్వేషను బీసీలకు దక్కాలని ఈ తెలంగాణ ప్రభుత్వంతో పోరాటం చేసుకుంటా గ్రామ పంచాయతీలో 52%, మున్సిపాలిటీలలో 61% మన బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ దక్కాలని నిరంతరము పోరాటం చేస్తున్న సారుకు మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ అసోసియేషన్ తరపున ఈ అవార్డు ఇస్తున్నందుకు మన బీసీలు అందరం కూడా గర్వపడవలసిన అవసరం ఉంది. ఇంకో మా పెద్దన్న మాజీ పిసిసి అధ్యక్షులు నిరంతరము 50 సంవత్సరాల నుంచి బీసీల గురించే పోరాటం చేసుకుంటా ఆయన మన తెలంగాణ అభినవ పూలేగా మనమందరం కూడా మనందరి హక్కుల గురించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మనందరి గురించి ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటాడు. అదే హనుమంతన్న మనందరికి ఇచ్చిన అదృష్టంగా మనం బీసీలం భావిస్తాం. కానీ ఆయనకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చేదాకానేమో తెలంగాణ అంతా వాడుకొని తిప్పింది, కానీ ఆయనకే పదవి దక్కలేదంటే మనం ఎంత బాధగా ఉన్నామో ఆలోచించాలి అందరూ మన బీసీలు కూడా. ఎందుకంటే ఎలక్షన్ ముంగటనేమో బీసీల అవసరం తీర్చుకుంటారు, ఎందుకంటే అత్యధిక జనాభా మనమే ఉన్నాం కాబట్టి
90% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలం ఉన్నాము. మనకేమో సీట్ల కాడికి వచ్చే వరకు కోత పెడతారు. మళ్ళా తెలంగాణ బహుజన అందరికీ అండగా ఉండి అభినవ పూలేగా ఉన్న హనుమంతన్నకే ఇక్కడ ఏ రాజ్యసభ సీటు దక్కలే, ఏది దక్కలే. ఇక బీసీల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. మన ఇంకో పెద్దన్న తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డాక శాసనసభ తొలి స్పీకర్గా ఎన్నికైండు. అన్న మన గురించి ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడైనా కూడా బీసీలకు అండగా ఉండి పోరాటం చేస్తుండు. కానీ ఆ పార్టీలోనేమో అన్న నువ్వు బీసీలు ఆగుపడితే బీసీల ఓట్ల గురించి అయితే ముంగట పెడతారు, కానీ మన బహుజనులకు సీట్లు ఇవ్వకుండా ఉన్నత వర్గాలకే 43 సీట్లు ఇచ్చి రాజ్యాధికారం పోగొట్టుకొని ఈరోజు తెలంగాణలో బీసీల పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో మీరందరూ కూడా గమనించాలి. అందుకే మనకు అన్ని తెలిసిన రిటైర్మెంట్ అయిన 2 స్టంట్లు పడ్డా కూడా బీసీల గురించి తపన. ఆయనకు ఈ అవార్డు ఇవ్వడంలో సముచితమైన స్థానము ఈ అసోసియేషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే మంచితనము నిరంతరం కష్టపడే వ్యక్తికి ఏ ఆలోచన ఏ స్వార్థం లేకుండా సేవ చేస్తున్న చిరంజీవులు సార్ను తెలంగాణ రాష్ట్రంలో మన బడుగు బలహీన వర్గాలందరం కూడా ఐకమత్యంగా ఉండి ఆయనకు అండగా ఉండి మన బహుజన రాజ్యం ఏర్పడడానికి మనమంతా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి పెద్దల సహకారం తీసుకొని రాజ్యాధికారం సంపాదించాలి. ఇంకో మా సోదరుడు గుజ్జ సత్యమన్న, పెద్దలు దైవజ్ఞ శర్మ, ఇంకా మా మాజీ డీజీపీ సారు పూర్ణచంద్రరావు గారు నిరంతరము బీసీ ఎస్సీ ఎస్టీలకు మనం ఎంతున్నామో అంత వాటా దక్కాలని ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా బీసీలకు అండగా ఉండి పోరాటం చేసుకుంటా మనకు దశ దిశ చూపెట్టుకుంటా అందరినీ యూత్ను చైతన్యం చేసి ఆయన కూడా ఇక్కడ లక్కడికాపుల్లో ఆఫీసు పెట్టి బహుజనులకు నేను అండగా ఉంటా అని నిరంతరము మా బీసీల మీటింగ్లకు ఎక్కడ పిలిచినా కూడా వచ్చి ఇందిరా పార్కు దగ్గర అయినా కూడా ఎవరితోని అగ్రవర్ణాలకు అదరక బెదరక ఆయన బీసీలకు అండగా ఉండి రాజ్యాధికారం దక్కేదాకా కూడా ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా నిరంతరం మా ఎంబడి ఉండి పోరాటం చేస్తున్నందుకు ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఆ పెద్దలందరూ కూడా మనోళ్ళందరూ మనకు అండగా ఉన్నారు కాబట్టి ధైర్యంగా మనం తెలంగాణ రాష్ట్రంలో మన రాజ్యాధికారం దక్కే దిశగా మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. మన బీసీ బిడ్డ ఎక్కడ నిలబడ్డా కూడా మనం అందరం ఐకమత్యమై ఓటేసి గెలిపించుకున్నప్పుడే మన అందరికి కూడా రాజ్యాధికారం దక్కుతుంది. జ్యోతిరావు పూలే ఆశయము మన అందరికీ దక్కుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం ఏంది? బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలి. ఇంకోటి మనము బడుగు బలహీన వర్గాల కులాలందరం కూడా ఐకమత్యంగా ఉండి మనం ఎంతున్నామో ఆ విధంగా చట్టసభలలో మన వాటా ప్రకారం మనం సీట్లు తీసుకొని అందరము కలుసుకొని ఓటేసుకుంటేనే రాజ్యాధికారం వస్తుంది. లేకపోతే మా అన్నకు 3 సార్లు రాజ్యసభ ఇచ్చినా ఆయన మొన్న ఈ ఏజ్లో కూడా తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి హనుమంతన్న రాజ్యాధికారం చేస్తే ఏ విధంగా ఖాళీ పెట్టిరో. ఎందుకంటే ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సిన ఆయన, కానీ నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి అధికారంలో మంచి ఉన్నత స్థానాలు దక్కుతున్నాయి. కానీ మన బీసీ బిడ్డ కాబట్టి ఆయనకు ఈ విధంగా పరిస్థితి వచ్చింది. అందుకే మనం ఎల్లప్పుడూ మన బీసీ ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్లకు అండగా ఉండి మనం ఎటువంటి విద్వేషాలు కోపతాపాలు లేకుండా బీసీలను గెలిపించినప్పుడే మనకు తెలంగాణలో బహుజన రాజ్యం వస్తుంది. మన చిరంజీవి సారు ముందుండి నడిపిస్తాడు. ఆయన ఆరోగ్యము బాగుండాలని కూడా భగవంతుని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన ఈ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుకు సాగాలని చెప్పినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మరో గౌరవ అతిథి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏసీపీ డీజీ గారు శ్రీ పూర్ణచంద్రరావు సార్ గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ రాజనారాయణ్ ముదిరాజ్ గారు, నాకు ఆ ముదిరాజ్ గారు అని పేరు పెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. అసలు అన్ని బీసీ కులాల్లో ఈ మార్పులు రావాలి, క్లియర్గా తెలియాలి. ఇక్కడ ఈ వేదిక ఎంత ఘనంగా ఉందంటే మధుసూదనాచారి గారు ఒక విశ్వబ్రాహ్మణ్ కులాన్ని నుంచి వచ్చిన ఆయన ఎంతో ఎత్తుకెదిగారు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి రావాల్సిన వ్యక్తి మన బీసీల్లో. అలానే మన హనుమంతరావు గారు, ఆయన భీష్ముడు లాంటి వాడు బీసీల్లో. నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన, నాకు 22 ఏళ్ల నుంచే తెలుసు. ఆయన మర్చిపోయి ఉండొచ్చు కానీ నాకు గుర్తుంది, ఎందుకంటే ఆయన వాచ్ చేస్తూ ఉంటాం. భోళా శంకరుడు ఆయన. మరి రాజ్యసభ పదవి దక్కాల్సిన ఆయన హనుమంతరావు గారు, ముందూరు కాపు వర్గానికి చెందిన ఆయన, మరొక బీసీ. అట్లానే సత్యం గారు, మరి సత్యం గారు సత్య యాదవ్ గారు అయి ఉంటే బాగుండేదేమో. దైవజ్ఞ శర్మ గారు చెప్పక్కర్లేదు ఇంకా. సో అలానే బాలరాజు గౌడ్ గారు, మరి రవితేజ గారు, మరి మిత్రులు నా సహచరులు ఐఏఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయినటువంటి చిరంజీవులు గారు, మరి మీ అందరికీ మేధావులందరికీ కూడా ఈ రోజున ఈ సమావేశం సందర్భంగా ధన్యవాదాలు, అభివందనాలు. అయితే ఈరోజు కార్యక్రమం జ్యోతిబా పూలే ఎక్సలెన్స్ అవార్డు, దాదాపుగా 200 సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి పేరణ ఈరోజు జరుపుకుంటున్నాం. నిజమైన మహాత్ముడు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ ఉన్నాడంటే నిజమైన మహాత్ముడు జ్యోతిబా పూలే. చరిత్ర మరుగున పరిచింది, చరిత్ర తెలియనేలా వేరే వాళ్ళని మహాత్ములని చెప్పి మన మహాత్ముల్ని మరి ప్రచారపరంగా అణిచివేశారు. అయినప్పటికీ మహాత్ములు ఎప్పుడు చనిపోరు. మహాత్ములు అందుకే ఈ రోజున ఉద్భవించారు. మహాత్ములు ఏదైతే ఒక వాదన తీసుకొచ్చారో అదే వాదన ఈ రోజున ప్రబలిపోతుంది దేశంలో, రాష్ట్రంలో. బీసీలకు రాజ్యాధికార వాటా ఏంటి అని. ఆ నేపథ్యంలోనే మరి చిరంజీవులు గారు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ఎన్నో ముఖ్యమైన పదవులు చేపట్టి కూడా ఆయన బయటకు వచ్చి బీసీల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన బీసీ వాదం, బీసీ నాదం అనే దాంతో ఆయన పుస్తకం రాశారు ఫస్ట్. తర్వాత మరి అధికారం, వాటా, ఆత్మగౌరవం అనేటువంటి పేరున ఒక పెద్ద పుస్తకమే రాశారు. ఇవన్నీ కూడా జ్యోతిబా పూలే ఆలోచనలోంచి వచ్చినవే. జ్యోతిబా పూలే ఆలోచనలోనే అంబేద్కర్ వాదం కూడా వచ్చింది. అటు జ్యోతిబా పూలే, ఇటు అంబేద్కర్, ఈ వాదంలోంచి మరి ఆయన పూర్తిగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ బీసీలకే కాదు ఆంధ్ర బీసీలకి ఈ రోజున చిరంజీవులు ఐఏఎస్ అంటే ఇంకా తెలియని వాళ్ళే లేరు. ఎవరైతే ఏ ఛానల్స్ అయితే ఉన్నాయో ఆ ఛానల్స్ మన వార్తలు రాయవు, మన వార్తలు ప్రచురించవు, మన మహాత్ముల గురించి చెప్పరు, మన వాళ్ళ గురించి ఏమాత్రం మాట్లాడరు. ఇదే వి హనుమంతరావు గారు, ఆయనకి రాజ్యసభ ఎప్పుడైతే నామినేషన్ రాలేదో ఆయన కనుక ఇంకా ఛానల్స్కి సంబంధించిన కులాలకు చెందిన వాళ్ళైతే ఆయన గురించి విపరీతంగా రాసేవాళ్ళు, విపరీతంగా చెప్పేవాళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేకత తెచ్చే విధంగా చేసేవాళ్ళు. అందుకనే సరే ఈ ఛానల్స్ మన ఛానల్స్ కాదు. ఈ ఛానల్స్ ఏ కులాలైతే నడుపుతున్నాయో ఆ కులాలు అధికారం ఏదైతే చేస్తున్నారో వాళ్ళు, ఆ పార్టీలు కూడా మనవి కావు అనే విషయం ఈ రోజున మనకు అర్థం కావాలా. ఆ దిశలోనే మరి చిరంజీవులు గారు కూడా ఈ రోజున ఉద్యమాన్ని చేపట్టారు. అటువంటి వ్యక్తికి మరి మన ఇంటలెక్చువల్ ఫోరం తరపున అవార్డు ఇవ్వటం, అది జ్యోతిబా పూలే పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. అవార్డు ఇస్తున్నటువంటి ఈ సంస్థను నేను అభినందిస్తూ మరి మన నా సహచరుడు చిరంజీవులు గారిని అభినందిస్తున్నా, కంగ్రాచులేట్ చేస్తున్నా. అయితే ఇంటలెక్చువల్ ఫోరం అంటే
మేధావుల విషయానికి వస్తే ఈ మేధావులతో మనకేం ప్రాబ్లం వచ్చిందంటే మన వాళ్ళు ఎవరో మేధావులు కాదు, మన కులాల వాళ్ళు మేధావులు కాదు, ఆ 2-3 కులాల వాళ్ళే మేధావులు. వాళ్ళే మొత్తం నేరేటివ్ని బిల్డప్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాలకు ఏం కావాలి, ఈ రాష్ట్రానికి ఏమొస్తే బాగవుతుంది అంటే వాళ్ళకి బాగా ఉండాల్సిందే నేరేటివ్ని వాళ్ళు మనకు చెప్తున్నారు. మన గురించి వాళ్ళు ఏం చెప్పట్లా. ఏదైనా కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, RRR కావచ్చు, లేకపోతే ఏ సమస్య అయినా తీసుకోండి, ఫ్యూచర్ సిటీ అయినా తీసుకోండి, అమరావతి తీసుకోండి, ఏ సబ్జెక్టు తీసుకున్నా వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి వీలైనట్టుగానే చేస్తున్నారు ఈ రాష్ట్రాల్లో. మనం అది గమనించాలి. అందుకని చెప్పి ఈ పార్టీలు చేసే పాలనలో మనకు చాలా అన్యాయం జరుగుతుంది. మరి ఇది మనం గుర్తించడం అనేది చిరంజీవులు గారి చేస్తున్నటువంటి ఏదైతే పుస్తకాల ద్వారా, రచనల ద్వారా మీరు పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఆయన రాసిన పుస్తకంలో సినిమా రంగంలో ఏ కులం వాళ్ళు అత్యధికంగా ఉన్నారు. మీరు సినిమా రంగం అంటే ఓ మాట చెప్తా, మనం ఇక్కడ చక్కగా చాలా పవిత్రంగా జ్యోతిబా పూలే గారి పేరు మీద ఒక అవార్డు ఇచ్చుకుంటున్నాం చిరంజీవులు గారికి. అక్కడ పద్మశ్రీలు 2 ఇచ్చారు, రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్. మురళీమోహన్ చచ్చిపోయిన నటుడు, ఏముంది ఆయన ఏం చేశాడని పద్మశ్రీ ఇచ్చారు చెప్పండి? 80 సంవత్సరాల వయసులో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కులం. అలానే రాజేంద్ర ప్రసాద్ వేదికల మీద అసభ్యకరంగా మాట్లాడాడు. అతనికి అవార్డులు ఇస్తున్నారు పద్మశ్రీలు. ఎవరికి వాళ్ళ పద్మశ్రీలు? పద్మశ్రీలు ఈ సమాజానికి నిజంగా సేవ చేసిన వాళ్ళకి ఇస్తారా, లేకపోతే మీ కులాల వాళ్ళకి ఇచ్చుకుంటారా? సో ఈ రకమైనటువంటి విషయాలు మనకు అర్థం కావాలి. సినిమా రంగం మీద ఆయన రాశారు, పారిశ్రామిక రంగం మీద, మైన్స్ ఎవరి అధీనంలో ఉన్నాయో రాశారు. మరి మైన్స్ వడ్డెర కులం ఉంది, వడ్డెర కులం వాళ్ళకి మైన్స్ అప్పచెప్పాలా? మైన్స్ అప్పచెప్పరు. ముదిరాజుల కులం వాళ్ళకి ఎంతో ఫిషర్మెన్ యాక్టివిటీ ఉంది, అవి అప్పచెప్పాలా? అప్పచెప్పరు. హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్స్ చాకలి కులం వాళ్ళకి ఇవ్వాలా? ఇవ్వరు. మరి బ్యూటీ సెలూన్లు కానీ ఏదైనా కానీ నాయి బ్రాహ్మణ్ కులాల వాళ్ళకి ఇవ్వాలా? ఇవ్వరు. అంటే మనల్ని వృత్తుల పరంగా చులకనగా చేస్తూ అణిచివేస్తూ రాజకీయంగా అసెంబ్లీలో మనకి స్థానాలు కూడా ఉండవు. ఈ రోజున ముదిరాజుల కులం చూడండి ఎంతమంది ఉన్నారో. రెడ్ల కన్నా రెడ్లు 4 ఉంటే 7 మంది ముదిరాజులు ఉన్నారు. అదే వెలమలు 0.28% అంటే 300కు ఒక్కళ్ళు ఉంటే ముదిరాజులు 300కి 321 మంది ఉన్నారు. అదే కమ్మలు 0.78 అంటే 150 మందికి ఒక కమ్మ ఉంటే మరి ఎంతమంది ముదిరాజులు ఉన్నారండి కమ్మల కన్నా? ఆలోచించండి. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. మరి అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు ముదిరాజులు? ఒక్కరే ఒక్కరు. ఇంతవరకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు? 16 ఎన్నికల్లో 29 మంది మాత్రమే. మరి ముదిరాజుల కన్నా తక్కువ ఉన్న రెడ్లు ఎంతమంది అయ్యారు? కమ్మలు ఎంతమంది అయ్యారు? తర్వాత వెలమలు ఎంతమంది అయ్యారు? ఇవన్నీ వివరాలు మన చిరంజీవులు గారు ఆయన పుస్తకంలో ఇచ్చారు. మేము కూడా ఆయన పుస్తకాన్ని బేసిస్ చేసుకుని చిన్న పాంప్లెట్స్ తయారు చేశాం. మనం జ్యోతిబా పూలే ఆ రోజున ఏదైతే మనం ఏం తెలుసుకోవాలనుకున్నాడో, కుల వివక్ష ఎలా ఉంది, మనం ఎంత అన్యాయం గురవుతున్నాం అనే విషయాన్ని ఏదైతే ఆశించాడో జ్యోతిబా పూలేది ఇంతవరకు అది ఇంకా గ్రామాన పాకలేదు. కాబట్టి చిన్న బుక్లెట్స్ మన వాళ్ళు చదవటం అనేది ఈ ఏదైతే సాహిత్యం మనం చదవాల్సిన అవసరం లేని సాహిత్యాన్ని మనం చదువుతున్నాం. వాటి వలన ఏం ఉపయోగం లేదు. అవన్నీ వాళ్ళ పద్ధతుల్లోకి మనల్ని నెట్టివేయటానికే వాళ్ళు చేస్తుంది. ఇది సాంస్కృతికంగా జరిగేటువంటి అణచివేత. దాని నుంచి మనం బయటపడాలి. ఇందులో మీరు చూడండి, రెడ్లు 100కి 4 ఉంటే 576 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పటి వరకు. ముదిరాజులు కేవలం 29 మంది అయ్యారు. అదే కమ్మలు 73 మంది అయ్యారు. 0.78% అండి, 1 కన్నా తక్కువ ఉండి వాళ్ళు 73 మంది అయితే ముదిరాజులు 29 మంది అయ్యారు. అలానే వెలమలు 0.28% ఉంటే 149 ఎమ్మెల్యేస్ అయ్యారు. 149 మంది, ముదిరాజులు 29 మంది అయ్యారు. గౌడ్లు రెడ్ల కన్నా ఎక్కువ ఉన్న గౌడ్లు కేవలం 54 మంది ఎమ్మెల్యేలు. రెడ్ల కన్నా ఎక్కువ ఉన్న యాదవులు 29 మంది ఎమ్మెల్యేలు. ఎంత అన్యాయం చూడండి. జనరల్గా యాదవులను చూసి గౌడ్లను చూసి మిగిలిన బీసీలు అందరూ అసూయ పడతా ఉంటారు.
నిజంగా వాళ్ళు కూడా మేము బాగా పైకి వచ్చామనుకుంటారు. నేను యాదవ్ని, నేను గౌడ్ని, నాకు పర్వాలేదు, నేను బాగానే ఉన్నా, రెడ్లతో కమ్మలతో వెలమలతో సమానంగా ఉన్నా అనేటువంటి అభిప్రాయం వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళు అనుకున్నంత ఏం పైన లేరు. వాళ్ళని బూచిగా చూపించి మిగిలిన బీసీల మధ్య యుద్ధం అనేది ఒక రకమైనటువంటి పరిస్థితిలో సాగుతూ ఉంది. అందువల్ల ఇవన్నీ గమనించాలా. ఇటువంటి చిన్న చిన్న బుక్లెట్స్ ఏదైతే మన చిరంజీవులు గారు రాశారో, ఆ చిరంజీవులు గారు రాసింది సినిమా, వ్యాపార రంగం, అన్ని రంగాలను ఆయన టచ్ చేస్తూ ఎట్లయితే రాశారో, జ్యుడిషియరీలో కూడా ముదిరాజులు జడ్జి ఎవరన్నా ఉన్నారండి? హైకోర్టులో ఎవరన్నా చేశారా? ఇంతవరకు మీకు చెప్తున్నా, స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఒక్క బీసీ కులాల నుంచి చీఫ్ జస్టిస్ ఒకే ఒక్క ఆయన అయ్యాడు. ఒకే ఒక్క ఆయన, జస్టిస్ కొమరయ్య. ఆయన కుమ్మరి కులానికి చెందిన ఆయన కూడా ఈ మన స్వాతంత్ర్యం వచ్చినాక ఈ ప్రభుత్వాలు చేసినటువంటి జడ్జి కాదు ఆయన. నైజాం కాలంలో కరీంనగర్ నుంచి ఆయన ICS పరీక్ష రాసి అప్పుడు ఆయన జ్యుడిషియరీకి ఎంపిక అవ్వబట్టి ఆయన చివరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అయ్యాడు. ఒక్కరే ఒక్క బీసీ. ఎస్సీల నుంచి ఎవరూ కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ కాలా ఈ రాష్ట్రం నుంచి. ఎస్టీల నుంచి ఎవరూ కాలా, ముస్లింల నుంచి ఎవరూ కాలా. ఎవరయ్యారండి? ఎవరు హైకోర్టు చీఫ్ జస్టిస్లు అయ్యారు? ఈవెన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు ఎవరయ్యారు చూడండి, కమ్మారెడ్డి, వెలమ కులాలకు చెందిన వాళ్ళే అయ్యారు. మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలా. తెలుసుకోకుండా ఎక్కడుంటున్నాం మనం? ఏ రకంగా మనం మన జీవితాన్ని సాగిస్తున్నాం? మనం ఇవన్నీ తెలుసుకున్న రోజునే. అందుకే మన దేశంలో ఉన్నది ఇంటలెక్చువల్ బ్యాంక్రప్టసీ. ఇంటలెక్చువల్గా మేధావులు అందరూ దివాళా తీశారా? దివాళా మేధావులు వద్దు మనకి. మన మేధావులు, మన వాళ్ళే ఈ అంశాలని స్టడీ చేసి ఈ రోజున మన ప్రజలకి ఈ విజ్ఞానాన్ని పంచాల్సిన అవసరం ఉంది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ జరిగే అన్యాయం అంతా ఇంత కాదు. ఈ ప్రజాస్వామ్యం కొన్ని కులాల చేతుల్లోనే ఉంది. ఈ ప్రజాస్వామ్యం అసంపూర్ణ ప్రజాస్వామ్యం. ఇది పూర్తిగా అన్ని వర్గాలని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అసెంబ్లీ అంటే అన్ని కులాల వాళ్ళు గనక ఉన్నట్లయితే ఆ రోజున, ఇప్పుడు మనం చూసుకున్న అసెంబ్లీలో 119 సీట్లలో 60 మంది కమ్మారెడ్డి వెలమలు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకు కావాల్సిన నిర్ణయాలే దొరుకుతాయి. మనకు కావాల్సింది మేనిఫెస్టోలో పెడతారు. మీకు ఆ పెన్షన్ ఇస్తాం, ఈ పెన్షన్ ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి. వాళ్ళకి కావాల్సింది మేనిఫెస్టోలో అక్కర్లా, వాళ్ళే సంతకాలు పెడతారు. దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను విరమిస్తా. 42% బీసీలకు రిజర్వేషను తెలంగాణలో, 34% బీసీలకు రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో, 10% కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్. బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. ఇవ్వాలా వద్దా, ట్రిపుల్ టెస్ట్, ఇది కోర్టులో వీగిపోద్ది అని రకరకాలుగా చెప్పారు. మరి 10% కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్ ఇవ్వాలంటే ఎక్కడైనా చర్చ జరిగిందా? ఎక్కడైనా మేనిఫెస్టోలో పెట్టారా? ఎవరైనా ఆపారా? నరేంద్ర మోడీ 2019లో కేవలం 10 రోజుల్లో లోక్సభ, రాజ్యసభ అన్ని చోట్ల ఆ రిజర్వేషన్ చట్టాన్ని క్లియర్ చేశాడు, ఆయన పాస్ చేశాడు. అదే చట్టం తెలంగాణకు వస్తే కేసీఆర్ మాట్లాడకుండా సంతకం పెట్టాడు. ఎవరైనా క్వశ్చన్ చేశారా? అలానే అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా సంతకం పెట్టాడు. ఎందుకండి? ఈ కులాలన్నీ ఒకటే. వాళ్ళ భాష మనలాగా ఇలా మాట్లాడుకోవక్కర్లా, కను సైగల ద్వారా మాట్లాడతారు. దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అమరావతిలో పార్లమెంట్లో చర్చ సాగుతుంది. అమరావతి చేయండి, పార్లమెంట్లో చర్చ చేయండి, ఆర్డర్స్ ఇవ్వండి, అది ఎవరు అభ్యంతరం చెప్పరు. దాని సందర్భంగా రేణుకా చౌదరి ఆమెన్న మాట ఏంటండి? ఏమన్నది? ఎస్ అమరావతి ఇది కమరావతి అన్నది. అంటే ఏంటి కమరావతి అని ఆమె చెప్తుంటే అది కమ్మల రాజధాని? నాకు చెప్పండి. బీసీలకు రాజధాని కాదా అది? ఎస్సీలకు కాదా? ఎస్టీలకు కాదా? ముస్లింలకు కాదా? మన మేధావులు ఏం చేస్తున్నారు ఈ విషయాల మీద? ఎంత సీరియస్ వ్యవహారాలు చెప్పండి ఇది. మనం ఏదో అనుకుంటున్నాం, జగన్కి బాబు మధ్య జరిగే యుద్ధంలాగా చూసేసి మనం ఏదో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూసి రేపొద్దున ఓట్లు వాళ్ళకో వీళ్ళకేసి మళ్ళీ వాళ్ళనే అందలాన్ని ఎక్కిస్తున్నాం. అయితే రిజర్వేషన్లు, కమ్మారెడ్డి వెలమలకు 10% రిజర్వేషన్లు,
మోడీ ఇచ్చినప్పుడు ఇక్కడ కేసీఆర్ కిమ్ అనకుండా సంతకం పెట్టాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కిమ్ అనకుండా సంతకం పెట్టాడు. అదే 42% రిజర్వేషన్లు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మరి ప్రధానమంత్రి కూడా పెట్టాలిగా సంతకం, ఎందుకు పెట్టలే నాకు చెప్పండి. బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో చెప్పండి. మరి ఇక్కడ బీసీలు హిందువులు లేరా? మరి హిందువులకి రిజర్వేషన్లు ఇవ్వరా? మరి మీది హిందుత్వవాద ప్రభుత్వం అయినప్పుడు ఎందుకు చేయలే మీరు అని మనం ఏమైనా ప్రశ్నించామా, మాట్లాడామా? ఈ రకమైనటువంటి అవగాహన ఈ రోజున కావాలి. ఏదన్నా తీసుకోండి, నేను చెప్తున్నా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయం ప్రతిదీ కుల ప్రాతిపదికనే. పదవిచ్చినా మన వాళ్ళు హోంమంత్రులైనా ఏ మంత్రులైనా, మనకి తెలుసు ఒక హోంమంత్రి, ముస్లిం హోంమంత్రి ప్రగతి భవన్ గేటు బయట నుంచి వెనక్కి పంపారు. సో ఈ రకమైనటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఆదివాసీల గురించి ఒక మాట చెప్తా. మనం మన కులాల గురించి ఆలోచిస్తున్నాం. ఆదివాసీలు ఇక్కడ తెలంగాణ నుంచి మండలాల్ని ఆంధ్రాకి అప్పచెప్పారు. ఆంధ్రాకి అప్పచెప్తే పోలవరం ప్రాజెక్టు కింద 1,50,000 కుటుంబాల ఆదివాసీల ఇళ్ళు ఒళ్ళు చెట్టు చేమ అన్నీ మురిగిపోతున్నాయి. ఈ 1,50,000 ఆదివాసీలు వందల వేల సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్, వాళ్ళు ఆదివాసీలు, మనం కాదు. మనం ఇక్కడ అక్కడ ఎక్కడో అక్కడ సెటిల్ అయిన బ్యాచే మందంతా, కొద్దో గొప్ప ముందో వెనకో. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు ఎక్కడ పుట్టారో అక్కడే ఉంటున్నారు తరతరాలుగా. వాళ్ళకి అసలు రేపొద్దున వాటర్ మురుగుద్దంటే రేపు మారుదాంలే, ఇప్పుడు వరకు ఉండొచ్చు కదా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆదివాసీలు అక్కడ. అటువంటి ఆదివాసీలకి 1,50,000 కుటుంబాలు వాళ్ళ భూములన్నీ పోతా ఉంటే భూములు ఎక్కడ ఇవ్వాలి చెప్పండి? ఏ పోలవరం ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలు నీరు అందుతుందో అందులో ఇవ్వాలా వద్దా? మీరు నాకు చెప్పండి, ఎవరైనా సరే న్యాయం చెప్పండి. ఎక్కడ ఇవ్వాలండి భూమి వాళ్ళకి? వాళ్ళకి ఏ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్నారో ఆ ప్రాజెక్ట్ వలన మిగిలిన జనాలు ఎక్కడ లాభం పొందుతున్నారో ఆ లాభం పొందే చోట ఇవ్వాలి కదా. మరి ఇస్తున్నారా? మనం ఎవరినైనా ప్రశ్నిస్తున్నామా? ఈ మేధావులు ఏమన్నా మాట్లాడుతున్నారా? అసలు వీళ్ళు మేధావులేనా? ఎంత అన్యాయం అండి ఇది. ఒక మీడియానా? మనకి చైతన్యం ఉందా? మన యూనివర్సిటీలు ఏమవుతున్నాయి? ఈ చర్చలు సాగుతున్నాయా? సో ఇవి ఆలోచించ. అదే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అమరావతిలో ఎకరం ఇస్తే 1250 గజాలు ఇస్తున్నారు. అంటే అమరావతి వలన లాభం రేపు పొద్దున మన గచ్చిబౌలిలాగా ఎప్పుడైతే లాభం పెడితే అక్కడ లాభం ఎవరికి వస్తుంది? భూములు ఇచ్చిన రైతులకు వస్తుంది. రైతులు ఇచ్చారు, త్యాగం మెచ్చుకుందాం, మంచిదే, ఇవ్వండి, తప్పేం లేదు. 1250 గజాలు వస్తే గజం 1,00,000 రూపాయలు ఉంటే 12.5 కోట్లు కాదు, 30,000 ఉందనుకోండి గజం, 40,000 ఉందనుకోండి, 4-5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎకరం అక్కడ అమరావతిలో వాళ్ళకి ఇస్తున్నప్పుడు మరి ఆదివాసీలకి 1,50,000 కుటుంబాలకి ఏం చేస్తున్నామండి? ఇది మనం అసలు డెమోక్రసీనా? ఇది నిజంగా న్యాయంగా ధర్మంగా సాగే పాలన? ఈ ప్రభుత్వాలా, మన రాజకీయ నాయకులా? చెప్పండి. ఎంత అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో. మనకి సంబంధం లే, ఆదివాసీలు మొహం చూడడం, అటు వెళ్ళడం, వాళ్ళు మన దగ్గరికి రాలేరు, వాళ్ళు అక్కడే పడి ఉంటారు. రేపంతా వీళ్ళంతా కూడా వీళ్ళకి అందుకనే అసెంబ్లీలో మన వాటా కనుక మనకు పెరక్కపోతే ఈ స్వార్థపరులైన రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకునే పద్ధతితో, కుల ఆధిపత్యంతో పార్టీల్లో అదొక పెద్ద ఫినాన్షియల్ ఎక్స్పర్టైజ్ అయిపోయిందండి. పార్టీలు అంటే ఏంటంటే కార్పొరేట్స్ అయిపోయినాయి. ఒక్కొక్క పార్టీకి ఫండు 1,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఎంత అన్యాయమో చూడండి. ఫండింగ్, ఎలక్టోరల్ ఫండ్స్ అని చెప్పి ఈ రకంగా. సో ప్రొఫెసర్ గారు లేస్తున్నారు, నేను కూడా క్లోజ్ చేస్తున్నా. నేను ఇంతకు ముందే లేచారు, ఒకసారి ఐడియా వచ్చింది. అయినప్పటికీ మరి నేను కూడా నా అవకాశం నేను తీసుకోవాలి కదా. మరొకసారి మధుసూదనాచార్య గారి ముందు, హనుమంతరావు గారి ముందు మాట్లాడే అవకాశం మనకు వస్తుందా? రాదు కదా. సో అందుకని చెప్పి ఈ రకంగా మనం ఈ విషయాల్లో మనం ఆలోచించనంత వరకు మనం పిచ్చోళ్ళ లెక్కే ఉంటాం. మనం ఏదో పక్కన ఉండి చిన్న చిన్న వ్రతాలు, పూజలు, హోమాలు, జపాలు, ప్రేయర్లు, ప్రార్థనలు, నమాజులు చేసుకుంటూ బతుకుతాం. అది కాదు. వాస్తవాలు గ్రహించాలా, మేధావులందరూ ఈ దృష్టితో ఆలోచించాలా. ఈ రోజున నిజమైన మేధావి, పూర్తి అవగాహన, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవులు గారికి మరి ఇవ్వటం అనేది, ఆయన జ్యోతిబా పూలే ఆత్మ శాంతిస్తుందని నేను నమ్ముతూ మరి సెలవు తీసుకుంటున్నా. ఈ చిన్ని పుస్తకాలు ఒక 10-12 ఉన్నాయి, ఇస్తాను. ఇది కాకుండా మనకి తరతరాలుగా బీసీలకు పరాభవం అని చెప్పి
మనకి మెయిన్ పేజ్ ఆర్టికల్స్ విజయక్రాంతిలో వచ్చింది. ఇవి కూడా కొన్ని కాపీలు ఉన్నాయి. పరాభవనామ సంవత్సరంలో అయినా సరే మనకి పరాభవాలు పోవాలా, వాళ్ళకి రావాలని నేను అనట్లే, మనకి పరాభవం పోవాలా, విజయం రావాలా అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై పులే. బీసీ అండ్ ఎస్టీ మైనారిటీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఈ కార్యక్రమానికి మరో అతిథులుగా వచ్చారు ఆయిలి వెంకన్న సార్ గారు, బైరు శేఖర్ గారు, అనేది అంబాల నారాయణ గారికి, ముగ్గురు కూడా సుస్వాగతం తెలియజేసుకుంటూ సమయం తక్కువ ఉంది కాబట్టి ఈనాటి కార్యక్రమానికి మరో గౌరవ అతిథి తెలంగాణ రాష్ట్ర మొదటి శాసనసభ స్పీకర్ గౌరవ ఎమ్మెల్సీ శ్రీ మధుసూదనాచారి సార్ గారిని మాట్లాడాల్సిందిగా సభ్యంగా ఆహ్వానిస్తున్నాను. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ వారి నేతృత్వంలో పెద్దలు ప్రొఫెసర్ రాజనారాయణ ముదిరాజు గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు 2026 అవార్డును గౌరవనీయులు ఉన్నతాధికారిగా ఐఏఎస్ ఆఫీసర్గా సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి రిటైర్ అయ్యి మిగిలిన జీవితం మొత్తం తాను చూసినటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు, అవమానం, అన్యాయం, దీన్ని ఎదిరించాలి, దీనికి చరమగీతం పాడే దిశగా నా జీవితాన్ని అంకితం చేయాలనేటువంటి సదాశయంతో ముందుకు సాగుతున్నటువంటి ఆనాటి అవార్డు గ్రహీత గౌరవనీయులు చిరంజీవులు గారు, పెద్దలు, బీసీల ఆత్మగౌరవ ప్రతీక, పార్లమెంటు మాజీ సభ్యులు గౌరవ పెద్దలు హనుమంతరావు గారు, వేదిక పైనటువంటి గౌరవనీయులు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు గారు, సోదరులు బాలరాజ్ గౌడ్ గారు, గుజ్జ సత్యం గారు, దైవజ్ఞ శర్మ గారు, తమ్ముడి పేరు రవితేజ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, అంటే ఇటువంటి చాలా ఇక్కడ రాశి ప్రధానం కాదు, వాసి. మరి వాసిలో మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు జీవితాన్ని, సమాజాన్ని, అన్నిటిని కూడా ప్లీజ్ ఎవరై అక్కడ మాట్లాడేది అర్థం చేసుకున్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి పెద్దల కలయిక ఈ కార్యక్రమం సందర్భంగా కనబడుతూ ఉన్నది. ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది, ఆవేదన కలుగుతుంది. మనము జ్యోతిబా పూలే గారిని ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఇక్కడ నాకు ఒక మీమాంస ఉంది, పూర్ణచంద్రరావు గారు, హనుమంతరావు గారు. పూలే గారిని మనం అవసరార్థం వాడుకుంటున్నామా, అనుసరిస్తున్నామా, ఆదర్శంగా తీసుకుంటున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ మాట ఎందుకు ఆవేదనతో చెప్తున్నానంటే 199 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సమాజం, ఆనాడు ఉన్నటువంటి సమాజంతో పాటు జరుగుతున్నటువంటి పరిణామ పరంపరని అర్థం చేసుకొని ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశాలు కనబడతలేవు అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ జాతిని చైతన్యపరచాలి. చైతన్యం విద్య ద్వారానే వస్తుంది. విద్య అనేటువంటి గంధం వికాసానికి, అన్యాయం, అవమానం, అసమానతలు ఉన్న చోట ప్రశ్నించడానికి ఉపయోగపడుతుంది. విద్య అనేది ఈ జాతికి ఒక రక్షణ కవచంగా నిలబడి జాతిలో జరుగుతున్నటువంటి వాటిని ప్రతిఘటించడం కానీ, వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి
న్యాయం పొందడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆ మహానుభావుడు విద్య కోసం ఆ కుటుంబం చేసినటువంటి త్యాగం కావచ్చు, ప్రయత్నం కావచ్చు, అది మాటలకు అతీతమైనటువంటి ఒక ప్రయోగం, ఒక ప్రయత్నం. మరి దాదాపు 200 సంవత్సరాలు గడిచినాయి. మన కళ్ళ ముందు ఇవాళ కొన్ని విషయాలలోనూ మనల్ని మనం తప్పు పట్టుకోవాలి, కొన్ని విషయాలలో ప్రశ్నించాలి. ఇక్కడ మనల్ని మనం ఆలోచించుకొని సంస్కరించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ దేశాన్ని నా దృష్టిలో గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, సమయం ఎక్కువ లేదు కానీ 2-3 నిమిషాలను ముగిస్తా. ఈ దేశంలో పాలక వర్గాలు తెలియక కాదు తెలిసి కావాలని ఒక కుట్రపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఈ కుట్రపూరితమైనటువంటి వ్యవహారం వెనుకున్నటువంటి విషయం ఏంటంటే, రాజ్యాధికారంలో డబ్బులో మనల్ని దూరం ఉంచడం ద్వారా వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటా ఉన్నారు. మేము రాజకీయ పార్టీలలో ఉన్నాం, చాలామంది కూడా రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. టికెట్లు ఇచ్చేదైనా, డబ్బులు ఇచ్చేదైనా, గెలిపించేదైనా అన్నీ కర్త కర్మ క్రియ వాళ్ళు అవుతున్నారు కాబట్టి మనం యాచించేటువంటి స్థితిలో ఉంటున్నాం. కానీ మనకు ఉండేటువంటి అవకాశాలని, ఆయుధాలని ఎదుటి వాళ్ళకు ఎవరికో ఓట్లేస్తున్నాం, వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. వాళ్ళను ఓట్లేసి రాజ్యాధికారం అప్పచెప్పేది మనమే, దరఖాస్తులు ఇచ్చి దండాలు పెట్టేది మనమే, మళ్ళీ అయితలేదు అని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసేది మనమే. ఎవరిస్తున్నారు పవరు? నువ్వు పవర్ ఇచ్చుడేంది, దండం పెట్టుడేంది, మళ్ళీ అయితలేదని లొల్లి పెట్టుడేంది. ఇది సింపుల్. మన చేతిలో ఉన్నటువంటి అస్త్రాన్ని మందికి అప్పచెప్పి, అయితే మహానుభావుడు జ్యోతిబా పూలే దీనికి పరిష్కారం ఏమనుకున్నాడు? చదువు వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే దీన్ని ఎదిరిస్తారు అని అనుకున్నారు. ఆయన అంత గొప్పగా మన కోసం పరితపించి ఆ ప్రయత్నం చేస్తే, ఇక్కడ నేను దయచేసి నేను ప్రాక్టికల్గా రాజకీయ నాయకునిగా ఉన్నా కాబట్టి నా ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నా. చదువుకున్నోళ్ళు తక్కువ ఉన్నప్పటికంటే చదువుకున్నోళ్ళు ఎక్కువైన తర్వాత మనకు నష్టాలు, కష్టాలు ఎక్కువైతా ఉన్నాయి. ఎంత అన్యాయం! మీరు చెప్పండి, మీరందరూ కూడా ప్రశ్నించుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ అంటే వి హనుమంతరావు గారు. మన కళ్ళు మూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ అంటే ఎవరు కనబడతారు? కళ్ళు మూసుకుంటే మొదలు కనబడేటువంటి వ్యక్తి వి హనుమంతరావు. అటువంటి వ్యక్తి ఉన్నటువంటి పార్టీ బీసీలకు ఎన్ని హామీలు ఇచ్చింది, ఏం చేసింది? చివరికి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ వయసులో కూడా అందరికంటే ఎక్కువ పనిచేసినటువంటి హనుమంతరావు గారిని నేనైతే ఆశించిన 100% రాజ్యసభకు పోయేటువంటి వ్యక్తి హనుమంతరావు గారని. నీ బీసీల రిజర్వేషన్లు ఇవ్వకపోయి, నీ డబ్బులు ఇవ్వకపోయి, హనుమంతరావు గారికి దక్కాల్సిన దాన్ని కూడా మందికి కట్టబెట్టిరి. ఏడ మనం ప్రశ్నిస్తున్నాం? ఏం చేస్తున్నాం? హాల్ మీటింగ్లకు విలువంగానే వస్తున్నాం, 1 గంట 2 గంటలు ఉంటా ఉన్నాం. తర్వాత మళ్ళీ ఇది ఉన్నది కదా, ఈ చౌరస్తా, అంబేద్కర్ గారి మెయిన్ రోడ్డు, అసెంబ్లీ చౌరస్తా, అది బెర్ముడా ట్రయాంగిల్. ఈడి నుంచి ఆడికి పోగానే అది గుంజేస్తుంది, మనం మాయమైపోతాం. మళ్ళీ ఇవ్వని కథలో వాళ్ళని పడతాం. హనుమంతరావు గారికి ఏమైనా, మధుసూనాచారికి ఏమైనా, డీజీపీ కావాల్సినటువంటి పూర్ణచంద్రరావు గారికి ఏమైనా కూడా ఎవరం పట్టించుకో. ఇది మన బలహీనత. మన బలహీనతే మన శత్రువుకు బలం, అస్త్రం. కాబట్టి అందరిలాగా చిరంజీవి గారు చేతులు ముడుచుకొని ఉండాలి. నిరుపేద కుటుంబంలో పుట్టి చిరంజీవి గారు నేను కలిసి పనిచేసిన. మొదటిసారి వారు ఆర్డీఓగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మేము ఆ రోజు నుంచి 96 ఆ ప్రాంతం నుంచి వెళ్ళి కూడా అనేక సందర్భాల్లో కలిసి పనిచేసినాం. చాలా సన్నిహితంగా చూసినాం.
ఆయన ముందు పసితనంలోనే తన జీవితాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత తన చుట్టూ ఉన్నటువంటి జీవితాలను అర్థం చేసుకున్నాడు. అధికారిగా సమాజాన్ని అర్థం చేసుకున్నాడు. దీనికి అంటే ఇంత జరుగుతున్నప్పటికీ అర్థం చేసుకున్నటువంటి నేను నా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి అని అంటే ఈ జీవితాన్ని వాళ్ళకు అంకితం చేసి ఏ వర్గ ప్రయోజనం అయితే ఈ దేశంలో కాపాడబడడం లేదో, రక్షించబడడం లేదో ఆ వర్గాలకు న్యాయం జరగడం కోసం నా జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తా అనేటువంటి మహోన్నత ఆశయంతో రిటైర్మెంట్ తర్వాత వారు నిర్విరామమైనటువంటి కృషి కొనసాగిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న శాసన మండలి సమావేశాలు జరిగితే నేను చిరంజీవి గారు మీ బుక్ రెఫరెన్స్గానే కోట్ చేసి నా స్పీచ్ సగం మీరు ఇచ్చినటువంటి అంకెల ఆధారంగా మాట్లాడి ఈ విషయాలు ఇవాళ ఒక పూలే గారు మనకు ఒక డైరెక్షన్ ఇచ్చిండు, ఒక చిరంజీవి గారు మనకు సమాచారం ఇచ్చిండు. ఈ రెండింటిని కనుక మనం ప్రజాబాహుల్యంలోకి తీసుకుపోగలిగితే రావాల్సినటువంటి చైతన్యం వస్తుంది, మన కంఠశోషకు పరిష్కారం దొరుకుతుంది, బీసీల ఆత్మగౌరవం పరిరక్షించబడుతుంది. ఎవరైతే బీసీలను శాశ్వతంగా మా హక్కుభుక్తంగా అన్నీ మేమే, మేము ఇక్కడ ఉన్నటువంటి బాధ ఏంటంటే ఎవరైతే ఇవ్వాలనో వాళ్ళని పుచ్చుకుంటా ఉన్నాం. మనం పుచ్చుకోవలసినటువంటి వాళ్ళు ఇచ్చే వాళ్ళ ఇల్లు, ఇవ్వాల్సినటువంటి వాళ్ళం పుచ్చుకునే వాళ్ళమేను. మనం పుచ్చుకునేటువంటి స్థితిలో ఉన్నంత వరకు సమాజంలో మనకు గౌరవం దక్కదు. కాబట్టి బీసీల రాజ్యాధికారంతో పాటు ఆత్మగౌరవ పోరాటం. కాబట్టి దయచేసి అందరం కూడా ఒక నిబద్ధతతోని మళ్ళీ మనవి చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలకు మనం హాజరైనప్పుడు దాని నుంచి కొంచెం స్ఫూర్తిని పొందాలి. ఆ సారాన్ని అర్థం చేసుకొని నా వంతుగా నేను ఈ విషయంలో ఏం చేయగలను అనేటువంటిది ఒక అభిప్రాయానికి వచ్చి ఆ దిశగా ప్రయత్నం చేస్తే, మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 75-80 సంవత్సరాల తర్వాత మనం ఎంతటి దుస్థితిలోకి నెట్టివేయబడ్డామో అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మీ అందరికి మా వయసు ఉన్న వాళ్ళకు కొడుకులు ఉన్నారు, మనవలు వచ్చిండ్రు, మా మనవల బతుకు కూడా గిట్నే ఉంటుందా అనేటువంటి బాధతో బతకాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అర్థం చేసుకున్నటువంటి మనం దీన్ని పటాపంచలు చేయాలి అని అంటే చిరంజీవి గారు ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం కూడా విస్తృతంగా ప్రజా బాహుల్యంలోకి తీసుకుపోవడం ద్వారా లక్ష్యాన్ని సాధిద్దామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, సోదరులు ఈ అవార్డు చిరంజీవి గారికి ఇవ్వడం వాస్తవం 100కి 100 రూపాయలు సమంజసం, సముచితం. కారణం ఏంటంటే పూలే గారు ఆశించింది అదే, ఈ జాతికి చైతన్యం తీసుకురావాలి. మరి ఇవాళ చిరంజీవి గారు అదే పందాలో పూలే గారు సూచించినటువంటి మార్గాన్ని కొనసాగింపుగా తన కార్యక్రమాల్ని తనకుండేటువంటి శక్తియుక్తుల్ని కేంద్రీకరించి పనిచేస్తున్నటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి నిర్వాహకులకు, అందుకుంటున్నటువంటి చిరంజీవి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్థాయి కాదు, మనం ఇచ్చే స్థాయి వచ్చినాడే మనమందరం కూడా అభివృద్ధి చెందుతామని చెప్పేసి అటు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయ లక్ష్యాలని, అదేవిధంగా చిరంజీవి సార్ యొక్క సమాచారం ఎంత విలువైందో సంక్షిప్తంగా వివరించినందుకు వారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, ఫార్మర్ పిసిసి ప్రెసిడెంట్, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, నవయువకులు, మరి నేటి ముఖ్య అతిథి శ్రీ హనుమంతరావు సార్ గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా వినయంగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడైనటువంటి రాజనారాయణ ముదిరాజు గారు, గుజ్జ శ్యామ్ గారు, డాక్టర్ రవితేజ గారు, వీరితో పాటు ఇవాళ
మహాత్మా జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వాలని ఆలోచన కలిగినటువంటి ఈ ఆర్గనైజేషను ఇందులో పెద్దలైనటువంటి మాజీ స్పీకర్ అయిన మధుసూదనాచారి గారు గతంలో పోలీస్ అధికారిగా పనిచేసి ఇవాళ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయినటువంటి బాలరాజ్ గౌడ్ గారు, వచ్చినటువంటి అభిమానులు, సోదరులారా సోదరిమణులారా, ఇది 199వ మహాత్మా జ్యోతిరావు పూలే ఈ ఆలోచనను బడుగు బలైన వర్గాలకు అందించాలని ఆలోచన. ఇది 18th సెంచరీలో ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఆనాడు సమాజంలో అట్టడుగున్న ప్రజానికానికి ఆఖరు బావుల దగ్గర కూడా ఓనియలే, గుళ్ళలకు రానియలే, కొన్ని ఆచారాలు ఉండేవారు. ఆ ఆచారాలను అధిగమించి చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేశాడు ఆ రోజులలో. ఎప్పటి వరకు ఈ అన్యాయం, అగ్రకులాల వారిలో ఉన్నారు, వాళ్లకు భగవంతుడు అన్ని అవకాశాలు, వాళ్ళకు కాళ్ళు ఉన్నాయి, వాళ్ళకు చేదు, వాళ్ళకు తలకాయ ఉన్నది, కానీ మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఈ దూరాన్ని అధిగమించాలి, అగ్రకులాలతో సమానంగా మన వాళ్ళు కూడా రావాలని ఆలోచన చేసి ఆ రోజులలో అవమానాలు భరించలేక ఎట్టి పరిస్థితుల్లో చదివే దీనికి ఏది పులి స్టాప్ చేయగలుగుతుంది, వీళ్ళ అధికారాలను ఈ అహంకారాన్ని తగ్గియాలంటే మన వాళ్ళు కూడా చదువుకోవాలి, చదివితే భవిష్యత్తు అని ఆలోచన చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆయననే కాదు, మహిళలు కూడా చదువుకోవాలని సావిత్రిబాయి పూలేతో కూడా స్కూల్ పెట్టించిన ఘనత. కానీ 200 సంవత్సరాల తర్వాత ఇవాళ చూడండి, ఏది 119 అంటే 200 years, ఇప్పుడు మార్పు కనిపిస్తున్నది. నేను నిన్నటి వరకు నేను ఎన్నడూ అనుకోలేదు నరేంద్ర మోడీ గారి ఆలోచనలో మార్పు వస్తుందని. నేను 3 సార్లు కలిసా, అయ్యా మాకు తప్పనిసరిగా మా మెజార్టీ జనం ఉన్నటువంటి దానికి ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి. మా బీసీలలో 140 కులాలు ఉన్నాయి, కానీ అందరూ బడుగు బలైన వర్గాలు కుల సంఘాలు ఉన్నాయి. సాగల్ వాళ్ళు ఉన్నారు, కమ్మరి వాళ్ళు ఉన్నారు, కుమ్మరి వాళ్ళు ఉన్నారు, వడ్రంకులు ఉన్నారు. ఇంతమంది ఉన్నా మాకు న్యాయం జరుగుతలేదు, ఒక సెపరేట్ మినిస్ట్రీ పెట్టమని అడిగా, కానీ ఆయన పట్టించుకోలే. ఆఖరుకు నేను అడిగిన, అయ్యా మా వాళ్లకు ఒక కొత్తగా మీకు ఆలోచన చేయండి. ఒకసారి 1931లో అయింది, కులగణ జరిగింది, ఆ తర్వాత జరగలే. కులగణ జరుగుతుందన్నా, క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరుగుతుందన్నా మాకు న్యాయం జరుగుతుందంటే అది కూడా చేయలే. కానీ 2008లో రాజ్నాథ్ సింగ్ చెప్పాడు, బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఐ కండక్ట్ 2008లో అన్నాడు, తప్పనిసరిగా కులగణ చేస్తా అన్నట్టు చేయలే. ఇప్పుడు 3వసారి ఆయన ప్రధానమంత్రి అయ్యిండు. కానీ ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే నేనేదో కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పాట వాడతలేను, కాంగ్రెస్లో తప్పు జరుగుతా కూడా నేను అడుగుతా. కానీ రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, ఆమె అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే శక్తి ఆమె దగ్గర ఉండే. ఇవాళ ఇన్ని భూములు ఎవరి గారిలో వచ్చినాయి చెప్పండి? ఆనాడు శిస్తు కట్టలేక, అప్పుడేదో 200 శిస్తు, అది కూడా లేక, నీళ్లు లేక, బావి లేక, పంట పండించుకోలేక భూములు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏది శిస్తుతో భూములు కొనేశారు. మనమేమో అప్పుడు వాల్యూ లేకుండే ఈ దీనికంటే ఎడికలు కట్టాలని మా అంబర్పేట సంగతే చెప్తా నేను. ఆనాడు ఉన్నట్టు ఇవాళ దొరలు ఎవరైతే ఉన్నారో, మనది వడ్డవారిది, ఏది మంగళవారిది భూములుండే, సాగర్ వాళ్ళది భూములుండే, కానీ శిస్తు కట్టలేక వాళ్ళు తీసుకున్నారు. ఇవాళ వాళ్ళు కోటీశ్వర్లు అయింది. ఇవాళ భూమి వాల్యూ పెరిగింది కనుక దాంతో వాళ్ళలో ఆలోచన మార్పు వచ్చింది. మనలో ఒక కొత్త ప్రాబ్లం ఏముందంటే, మనం ఎవరి కులం అనేది చెప్పలేము. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆచారం, అరే మనం సాకల వాళ్ళు అంటే మనం అనుకుంటారేమో, మనం గొల్లోళ్ళు అనుకుంటే ఏమనుకుంటాం అనే ఆలోచన ఉండేది. కానీ వారికి ఒక ఫౌండేషన్ ఉన్నది, వాళ్ళ పేర్లనే ఉంటుంది అగ్రకులాలని. మనం కూడా ఆ పేరు ఆలోచన చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు మా మిత్రుడు జ్ఞానేశ్వర్ ముదిరాజు ఉండే, బాగా ఏది రియల్ ఎస్టేట్లో 10 రూపాయలు సంపాదించింది, కానీ ఎక్కడ పెట్టాలనో తెలియలే. ఆయన ఆ రోజులలో నేను చెప్పిన ఒక మీడియా పెట్టరా బాబు, వినలే. ఇవాళ మొన్నగా ఉండే ఏది ముదిరాజ్ కమ్యూనిటీని పైకి తీసుకొచ్చి గుర్తింపు తెచ్చినోడు ఎవరైనా ఉన్నాడంటే అది జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని చెప్తా. నేను కుల్లా చెప్తా.
కానీ తెలివి లేదు, ఆలోచన లేదు. కానీ వాళ్ళలో ఆలోచన చేయడానికి మనుషులు ఉన్నారు. మనం కూడా ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి గారి ఈ ఆలోచన, అదేవిధంగా పూర్ణచంద్రరావు గారి ఆలోచనలో నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే మీరు అధికారంలో ఉంటారో, ఎప్పుడైతే మీరు ఐఏఎస్ ఉంటారో, జడ్జులు ఉంటారో, పైన పదవిలో ఉన్నప్పుడు, కలెక్టర్గా ఉన్నప్పుడు మీ కింది వాడిని కూడా చూడాలండి. మనోడు ఎవడోస్తానికి సాయం చేస్తే అట్లా పెరుగుతుంది. మనం ఎన్ని పెట్టినా మనకు అప్పుడు ఉంటుంది, అరే ఫలానా ఆయన నాకు సాయం చేసిండని గుర్తింపు ఉంటుంది. ఆ సహాయంలో మీరు రిటైర్డ్ అయినాక ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో, ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గర కూడా ఆ మాట చెప్పండి. అరే మీరు పదవిలో ఉన్నారు, మీ వాడు పేదవాడు వస్తే వారికి సాయం చేయమని చెప్పాలి. అప్పుడే పెరుగుతామండి. వాళ్ళ దగ్గరేమో యూనిటీ ఉన్నది. ఇప్పుడే చెప్పాడు చూడు, ఎంపీ గారి పేరు చెప్పారు. ఏది అమరావతి పేరు కమ్మ అని అంటున్నారు. మనం ఆలోచన లేదు. మన దగ్గర ఏమున్నది? నేను చాలాసార్లు చూసిన. నేను ఢిల్లీలో 18 ఏళ్ళున్నా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నోసార్లు పోయినా. కానీ మనం ఏ ఆఫీస్కి పోయినా కేరళ వాడు కానీ తమిళనాడు వాళ్ళలో ఎంత యూనిటీ అంటే సప్పుడినాకనే అరే ఈజ్ అవర్ పర్సన్ ఈజ్ కమాండర్. ఇక మన దగ్గర ఎట్లున్నది తెలుసా? హనుమంతుని వస్తున్నట్టు ఇదేదని అడగగలడు, అని మొక్క విట్టు పెట్టుకుంటా. ఇది నేను మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇవాళ కేరళ వాళ్ళు కానీ తమిళనాడు వాళ్ళు అది ఎక్కువ మంది అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ జిల్లాలకు వెళ్ళి ఎవడొచ్చినా సాయం చేస్తారు. ఆ మార్పు రావాలండి. అప్పుడే సమాజం మీద నేను మున్నూరు కాపు ఉన్నా. మున్నూరు కాపులో నేను పైకి వచ్చినాక అందరు వచ్చి నాకు సన్మానం చేస్తారు. హనుమంతన్న మావాడు, మా బావ కావాలి, మా పెద్ద ఆయన కావాలి. అదే నేను కష్టపడ్డప్పుడు సాయం చేయాలి. నేను పైకి వస్తున్నప్పుడు సాయం చేస్తే అప్పుడే ప్రేమ పెరుగుతుంది. అప్పుడు చెయ్యరా? ఆ తర్వాత వచ్చినాక మా బావ, మా తాత, మా పుత్తాత అని చెప్తారు. నేనేమంటున్నంటే వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు. వాళ్ళలో యూనిటీ ఉన్నది కనుక మనలో యూనిటీ రావాలి. మన యూనిటీ ఎందుకు రాదు అంటున్నా. బీసీ అనేవాడు అందరూ ఆలోచన చేయాలి. అఫీషియల్లో ఉన్నప్పుడు మీరు కింది వాడిని పైకి లాగిండి అనుకో, వాడు జీవితాంతం మరి చిరంజీవి గారు కలెక్టర్ ఉన్నప్పుడు నాకు ఈడ సాయం చేసిండు, దాంతో అలా నేను నా పిల్లలు బతుకుతున్నాం అనే ఆలోచన రావాలి. ఇప్పుడు వారు అయ్యింది పూర్ణచంద్రరావు గారు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ. ఇవాళ కాంశీరామ్ గారు ఉన్నారు. ఎలాంటి ఆలోచన చేశాడండి? ఉత్తరప్రదేశ్ అగ్ర కులాల పెత్తనం నడిచేది ఆడ. అంత దూరలు ఏదైతే పెద్దతరం వాళ్ళు ఉన్నారు. కానీ ఆడ బహుజన్ సమాజ్ పార్టీ పెట్టి, అంటే బహుజన్లో కూడా రాజ్యాధికారం రావాలని కాంశీరామ్ ఆలోచన చేశాడు. ఒక్కసారి కాదు, 4 సార్లు ముఖ్యమంత్రిని మాయావతిని చేశాడు. దాని గురించే మా రాహుల్ గాంధీ అన్నాడు ఆయనకు భారత రత్న ఇవ్వాలని. ఎవరికి? ప్రైమ్ మినిస్టర్కు రాశాడు. అంటే నేను అనేది ఏంటంటే ఈ కింది స్థాయిలో ఉన్న వాళ్ళలో కూడా మార్పు రావాలండి. మార్పు రావాలంటే ఎవడైనా పదవి మీద ఉన్నాడు కింది వాడిని లాగిన రోజే పైకి వస్తాం. నేనేమంటున్నా, నాకు ఆనాడు నా ఏజ్ 41 ఏళ్ళుండే. అప్పుడు నాకు అవకాశం వచ్చింది. రాజీవ్ గాంధీ గారు నన్ను పిసిసి ప్రెసిడెంట్ ఆయన చేశాడు. అలా ఎవరైతే సంజయ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. ఆఖరికి ముఖ్యమంత్రి స్థాయికి పోయినా. కానీ అది చెప్తే పేర్లు బాగుండేవి. అవతలోడు దెబ్బ కొట్టలేరా బాబు, నన్ను మా కులపోలే కొట్టిరు అమ్మ పంచాయతీ. ఇక పేర్లు ఎందుకు? బీసీలను కులం కాదు, మన బీసీలోనే కొట్టిండ్రు. అదే బ్రహ్మానంద రెడ్డి ఏమన్నాడు తెలుసా? నో, ఐ కాంట్ ఇంటర్ఫియర్ ఇన్ చీఫ్ మినిస్టర్ అఫేర్ బికాస్ రాజీవ్ గాంధీ చాయిస్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హనుమంతరావు. ఐ వోంట్ కమ్ ఆన్ ది వే అన్నారు. దట్ ఈస్ ది కల్చర్. అగ్ర కులాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ మన వాళ్ళే మనకి అప్పుడేమన్నారు, హనుమంతరావు టూ యంగ్, ఈ గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. ఇప్పుడు అడుగుతుడు. అప్పుడేమో యంగ్స్టర్ ఉన్నప్పుడు ఫ్యూచర్ లేదన్నాడు. ఈ గాట్ లాట్ ఆఫ్. ఇప్పుడేమంటుడు, హనుమంతరావు పెద్దోడు అయిపోయింది రాబోయే. ఇది ఎక్కడ పని చేసాము? నేను అనేది ఏంటంటే నాకు వచ్చింది అవకాశము. ఎందుకంటే పక్క రాష్ట్రంలో 4 ముఖ్యమంత్రులు అయ్యాను. దేవరాజు, బంగారప్ప, వీరప్ప మౌలి, మళ్ళీ ఇవాళ సిద్ధరామయ్యండు. మన దగ్గర ఉండే ఛాన్స్. మనోళ్ళు అప్పుడు ఆలోచన చేయాలి. ఇవాళ ఉన్న స్పీడు ఆ రోజులలో ఉంటే నేను అయిపోదు. ఇవాళ మేల్కొల్పు వచ్చింది. ఈ మేల్కొల్పును మనం వాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇవాళ మా సుజన్ చారి గారు
మాజీ స్పీకర్ గారు వారి ముందు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎవడనలే నేను ఎన్నోసార్లు కలిసిన నరేంద్ర మోడీని కలిసినా ఎప్పుడు బీసీల గురించి మాట్లాడే నువ్వు బీసీ ప్రధానమంత్రి అయినారో బాబు మాకు న్యాయం చేయమంటే ఎప్పుడు చేయలే. కానీ ఇవాళ ఆయన కూడా 200 సంవత్సరాలు అయినటువంటి ఏది మహాత్మా జ్యోతిరావు పూలే కార్యక్రమాలు చేయాలని ఆలోచన వచ్చింది, మంచిదే. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేశాడు, 4500 కిలోమీటర్ చేసి ఆయనకు తెలిసింది రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, డౌన్ ట్రాడన్ పీపుల్ని కలిశాడు, మహిళలను కలిశాడు. అప్పుడు ఆయన తెలిసినాయి ఐ థాట్ ఓన్లీ ది ఇంజస్టిస్ ఇస్ గోయింగ్ ఆన్ ఎస్ఎస్టీ అనుకున్నా, కానీ మోర్ దాన్ ఓబీసీ కూడా జరుగుతుంది. వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాతనే ప్రజలందరూ ఈనాడు గెలిపించారు. నేను ఉన్నమాట చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా తిరిగిన, ఏది అన్ని జిల్లాలలో తిరిగినా. ఆయన కామారెడ్డిలో మీటింగ్ పెట్టక ముందు 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలో తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన. పెద్ద పొలిటికల్ అవేకనింగ్ రావాలని అందులో 42% చేశారు. ఇప్పుడే చెప్పారు, ఈ మన ఏదైతే రాహుల్ గాంధీ గారు అన్న ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి 42% ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ అప్పర్ క్లాస్లో ఉన్న వారికి 10% ఆయన తెచ్చుకున్నాడండి. కానీ మేము ఎక్కడ అడ్డం పోలే, కానీ మాకు ఇవాళ 42% ఇస్తే సుప్రీంకోర్టు నో అంటుంది. ఏమంటే ఇందిరా సాహని కేసులో 50% సీటింగ్ ఉంది కాబట్టి అది ఎత్తేస్తేనే అవుతుంది. దాని గురించి మనం ప్రయత్నించాలి. అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు, 150 కోట్లు ఖర్చు పెట్టారు, 42% ఇచ్చినాం. ఆ తర్వాత ఢిల్లీలో కూడా వచ్చి రేవంత్ రెడ్డి గారు ధర్నాలు కూర్చున్నాడు. కానీ ఈయనటోడు ఎవడు? అప్పుడే కిషన్ రెడ్డి గారికి చెప్పాము, ఇవాళ అందరు నాయకులు మాట్లాడతారు. ఆనాడు నిజంగానే వచ్చినట్టు ఇవాళ ఈ పంచాయతీ లేదు, కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇవాళ ఏం తొందర ఉన్నదని మొట్టమొదటిసారి నేను చూసిన నరేంద్ర మోడీలో మార్పు ఎందుకు కనిపిస్తుందంటే బీసీలలో కూడా ఐకమత్యం పెరిగిపోతున్నది. మొన్న జరిగినటువంటి తెలంగాణలో కాంగ్రెస్కు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఓటేశారు కాబట్టి 200 దాని మీద ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే కార్యక్రమాన్ని తీసుకోవడానికి మహిళల రిజర్వేషన్ ఎప్పుడో పెండింగ్ ఉన్నది 33%. అప్పుడు ఎవరు ములాయం సింగ్ గారు అందరు కూడా ఏది అన్నాడు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇందులో కూడా కేటగిరైజేషన్ కావాలండి, అది పెండింగ్ ఉన్నది. ఇవాళ జరగబోతున్నది ఏది 16, 17, 18 డేట్లో స్పెషల్ సెషన్ పెట్టి మహిళలకు రిజర్వేషన్ దాని మీద ఆలోచన చేస్తూ నేను రాహుల్ గాంధీకి లెటర్ రాశా, వేణుగోపాల్కు రాశాను, సోనియా గాంధీకి రాశాను. అయ్యా ఈ సమయంలో కేటగిరైజ్ చేయకుంటే ఎవడు వస్తాడు? మళ్ళా అగ్ర కులాల వల్లే వస్తారు, మాకు రాదు ఛాన్స్. ఇందులో కూడా కేటగిరీ రావాలి. ఎస్సీ ఎస్టీలకైతే ఎట్లనే ఉంటుందండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో రాజ్యాంగంలో రాసిండు, అంటరాని తన మీద ఎస్సీ ఎస్టీలకు ఎప్పటికి పర్మినెంట్ ఉంటుంది అలా రిజర్వ్. మనకి ఎవడికి చెడ్డాడు? ఇవాళ అందుకుంటే చలో ఢిల్లీ అంటున్నాము. ఢిల్లీలో తెలుసుకోవాలి రా బాబు, ఎన్ని మీటింగ్లు అవుతున్నాయా. నేను అనుకుంటా భారతదేశంలో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో అయినటువంటి బీసీ మీటింగులు ఏ రాష్ట్రంలో జరగలే. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఐ నో ఎంపీ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్. ఇక్కడ జరిగినంత స్పీడ్ ఉద్యమం, ఇక్కడ ఉన్నటువంటి బీసీల ఐక్యత ఉన్నది. కానీ ఢిల్లీలో మాట్లాడేటోడు ఎవరు చెప్పు? మాట్లాడాలి, అన్ని పార్టీలో మాట్లాడాలి. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అందరు మాట్లాడితే న్యాయం జరుగుతుందా? లేకపోతే ఈ బిల్లు పోతుంది. మళ్ళీ అదే కిందోడు రాడు, రిక్షా దొక్కేటోడు కాడు, ఇంటి దానిలో కూలి చేసిన తల్లి రాదు. అవకాశం ఎవరికి వస్తుంది? అది ఇప్పుడే చెప్పాడు కదా కమ్మ, ఎవరో పేరు చెప్పిన మన పూర్ణచంద్రరావు, నేను పేరు చెప్పదలుచుకో. వాళ్ళు అంత స్పీడ్గా ఉంటారు చూడు వాళ్ళు. నేను అనేది ఏంటంటే సమయం వచ్చినప్పుడు మనం ఫుట్బాల్ ప్లేయర్, క్రికెట్ ఒక్కడు కొట్టినా సెంచరీ కొట్టినా గేమ్ గెలిచిపోతుంది. 4 అవుట్ అయినా వేరేవాడు గెలుస్తారు, ఏది ఒక సెంచరీ కొట్టే గెలుస్తారు. కానీ ఫుట్బాల్ ఆట అట్లా కాదు, అందరు కలిసి ఆడాలి. ఎవరికి ఛాన్స్ వస్తాడు గోల్ కొట్టాలి. 11 మంది యునైటెడ్గా ఆడితే అవుతుంది గేమ్. క్రికెట్ అంటే ఛాన్స్ లేదు. నేను చూసిన మ్యాచ్ ఆఖరిలో ఒక్కడు బాగా ఆడి గెలిచిపోయింది నీ అమ్మ పట్టే. అంటే నేను అనేది ఏంటంటే మనలో యూనిటీ రావాలిరా బాబు. అగ్రకులను తిట్టే అవసరమే లేదురా బాబు. మనం ఏందో సెంటు చూపించుకోవాలి. మనకు అవకాశం
ఐఎమ్ ఆల్సో లైన్ అంటే అప్పుడు వస్తుంది. సమయం నాకు రాదని కాదు, వచ్చిన దాన్ని మన వాళ్ళే జడగొట్టిండు. ఇవాళ ఏమైంది, పక్క రాష్ట్రంలో దేవరాజర్స్ వీరప్ప మౌర్య అయిందా, అదేవిధంగా సిద్ధరామయ్య అయిందా లేదా? ఈయన ఛాన్స్ వచ్చినప్పుడే మనమే జడగొట్టుకున్నాం. ఇవాళ ఉన్న స్పీడ్ అప్పుడు ఉంటే నేను అయిపోదు. ఏదైనా ఇవాళ పొలిటికల్గా మనం రాకపోయినా వేరోడు ఎట్ట రావాలి బీసీలని ఆలోచన చేయాలి. ఆనాడు దామోదరం సంజీవ చదువుకున్న విద్యావంతుడు, ఆయన 2 సార్లు ఏఐసిసి ప్రెసిడెంట్ అయిండు. అందరు రాయలసీమలో ఒక ఎస్సీ రాణిస్తారండి చెప్పండి, అక్కడంతా దొరలదే. అయినా చదువుకొని ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. నేను అనేది ఏంటంటే చదువు అంత వాల్యూ ఉన్నది అనేది నా ఉద్దేశం. ఇవాళ అందరి చేతిలో సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇంత వచ్చినా నా ఒకటే ఉద్దేశం, తప్పనిసరిగా మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ రోజులలో మహాత్మా గాంధీ ఉత్తరాల ద్వారా ఈ దేశాన్ని స్వాతంత్రం ఇవ్వాలి, అందరి చేతులు ఉన్నది. సోషల్ మీడియా వచ్చింది కనుక నా ఉద్దేశంలో ఎవరైతే బీసీలలో 4 రూపాయలు ఉంటే ముందుకు రావాలి, ఖర్చు పెట్టాలి. లేకపోతే పార్టీ పెట్టడం ఊరికే కాదు. ఇవాళ కవిత గారు పార్టీ పెడుతుందంటే అలా నాయన ఆ పార్టీలో ఉండే 4 రూపాయలు సంపాదించింది ఎవడు పెట్టాలి పోయి. నేను ఏదైనా మీటింగ్ పెడితే అరే హనుమంతుని వస్తుంటాను ఈ అమ్మాయి మన అడగగా లేదా పక్కకెళ్ళే, లేకుంటే నేను పోకపోయినా హనుమంతాన్ని నేను వచ్చినామే చాలా. నేను మా పెద్దమ్మ ఊర్లో ఉంది, అమెరికాలో పోయింది, నేను పోతున్నా. ఇక ఏమడుగుతాం మన దగ్గర అట్లా దాచుకున్న వాళ్ళు ఉన్నారు, డిలేలు లేరు. ఉన్నోడు ఉండే కొందరు సంపాదించారు రియల్ ఎస్టేట్లా, కానీ వాటి పెట్టే ధైర్యం లేదు. వాళ్ళ దాంట్లో ఉన్న దగ్గర కులాలలో కూడా వస్తుందంటే బడావ్ అంటారు. మనలో మార్పు రావాలి తప్పనిసరిగా. ఈ మహిళా బిల్లులో కూడా సావిత్రిబాయి పూలే చదువుకొని అందరికీ చదువు నేర్పించింది కాబట్టి ఆయన ఇవాళ మహిళా బిల్లు పెడుతున్నాడు. ఎవరు నరేంద్ర మోడీ గారు చాలా హుషారు ఉన్నాడు. ఆయన ఎన్నిసార్లు చెప్పిన ఎక్కలే, అరే ఇది ఎక్కడో కనిపిస్తుందా అని పెడుతుంది. అందులో కేటగరైజేషన్లో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలది కూడా ఉండాలి. అది మన ఫైట్. నేను అదే అడుగుదలుచుకున్నా మా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు 42% ఇది ఎక్కుంటే ఏదైతే ఆర్డినెన్స్ తీసినావు, గవర్నర్కి ఇస్తే కోల్డ్ స్టోరేజ్ అయింది, నువ్వు ఢిల్లీలో వచ్చి కూడా ధర్నా చేసినావు. కనుక ఇవాళ మహిళల ఇష్యూ ఉన్నది, మహిళలకు కూడా నువ్వు సరి అయిన సాయం చేసి ఒక ట్రైన్ పెట్టు, మేము పోతే వాడు మాట్లాడతాం. అయ్యా మేము ఇంత జనం ఉన్నాం, మాకెందుకు చేయరని అడగటానికి అవకాశం. అందుకు ఇవాళ సిడబ్ల్యూసి మీటింగ్ కూడా అవుతుంది. నేను రాహుల్ గాంధీ గారికి కూడా లెటర్ రాశా. నేను ఎందుకు చెప్తున్నా అంటే చిరంజీవులు గారు ఇంత కమిటెడ్ ఉన్నాడు, పూర్ణచంద్రరావు గారు కమిటెడ్ ఉన్నారు. ఇలాంటి అఫీషియల్స్లో ఉన్నప్పుడు వాళ్ళ కమిట్మెంట్ కిందని పైకి తెస్తే అప్పుడు కులం మీద బీసీల మీద అభిమానం పెరుగుతుంది. వాళ్ళ దాంట్లో ఒక్కడు ఉన్న అందరికీ చేసేస్తాడు. వస్తాడా లేదా? కొనాకుంటే కదా 2 అక్షరాలు 3 అక్షరాలు చదవడంగా ఈడు మనోడు రా అంటాడు. మన దగ్గర తెలియదు ఆత్మంతరావు ఎవడు ఏం మన కుకులాలు చెప్పుకుని చదివిపోతాడు. మా చిన్నగా ఉన్నప్పుడు పైల్వాన్ ఉండే, నరసింహ పైల్వాన్ కుమార్, ఆయన ఆ రోజులలో పైల్వాన్ ఉండే. సరూర్ నగర్కి చైర్మన్ కూడా అయిండు. ఇవాళ మా పూర్ణచంద్రరావు కుమార్ కుటుంబంలో పుట్టిండు. ఆయన ఇవాళ ఈ ఆలోచన వచ్చిందంటే నేను నిజంగా కూడా సంతోషపడుతున్నా. రియల్లీ ఐఎమ్ టెలింగ్. ఆయన గివెన్ ఫ్యాక్ట్స్ కూడా ఎవరు ఎంతమంది అని చెప్పారు. చిరంజీవులు గారు కూడా పుస్తకాలు రాశారు. ఇది కింది దానికా పోవాలండి. ప్రజలలో ఒకటి పోతే 4గురికి చెప్తుంటే తెలుస్తుంది. ఇంకా మనం బ్యాకే ఉన్నాం. వాళ్ళ దాంట్లో అట్లా లేదు. ఒకడు వస్తుండంటే అని పూజ చేస్తారు. అదే నేను ఇస్తారా ఫ్లైట్ టికెట్ ఇస్తాను, నువ్వు రైల్లో పో అని చెప్తా. ఇచ్చేటోడు ఎవడు ఒకసారంటే హనుమంతాను నువ్వు పార్టీ పెట్టాను. పార్టీ పెడితే ఏమవుతుంది రా భయ్? నాకు దర్శనందుకే పైసలు. ఇక పార్టీ పెడితే పార్టీ ఎవడు పెట్టాలి? పైసలు ఉన్నోడు పెట్టాలి. కనుక మన దగ్గర పైసలు లేవు కాబట్టి యూనిటీ ఇదండి. యూనిటీ. వీఆర్ ఆల్ బీసీ. కులాల దగ్గర ఉండేది కానీ బీసీ ఇష్యూ వచ్చినప్పుడు వీఆర్ ఆల్ యునైటెడ్. ఐఎమ్ ఏ బీసీ అని రావాలనేది నా ఉద్దేశం. ఏదైనా మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చెప్పిండు. ఇవాళ దానికి ఒక లైన్ దొరికింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది, రాష్ట్రాలలో కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఒకనాడు కాకుండా ఒకనాడు బడుగు బలైన వర్గాల నాయకత్వం వద్దది. అందుకుంటే కాంశీరామ్ గారు ఏ ఆలోచన చేసి ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రంలో అగ్ర కులాల పెద్ద దొరల పాటు ఆయన పార్టీ పెడితే సక్సెస్ అయినా 4 సార్లు
మాయావతిని ముఖ్యమంత్రి చేసిందా లేదా? కనుక అలాంటి ఆలోచన అందరికీ రావాలని చెప్తూ తప్పనిసరిగా మహాత్మా జ్యోతిరావు ఆలోచన గ్రామాలలో తీసుకుపోవాలి. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా మా ముఖ్యమంత్రి గారిని, అయ్యా ఒక రోజు చేయడం కాదు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కూడా పెట్టాలి. గవర్నమెంట్ ఒక దినం చేసి చుట్టుకుంటాం కాదు, అప్పుడే అందరికీ తెలుస్తుంది ఈ బొమ్మ ఎవరిదిరాడు. ఇలా మహాత్మా గాంధీ అందరికీ తెలుసు, మహాత్మా జ్యోతిరావు పూలే నేను హైదరాబాద్లో పెట్టేదానికే తెలియదు, కేవలం మహారాష్ట్ర వరకే ఉండే. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శమైంది అందరికీ. అందుగురించే చిరంజీవులు గారు కూడా ఇంటలెక్చువల్ ఫోరం పెట్టాడు ఓబీసీ, ఆయన కూడా రాత్రి మళ్ళీ కష్టపడుతున్నాడు. తప్పనిసరిగా ఇది రైట్ పర్సన్. నాకు కూడా నేను ఐఐఎంలో రిజర్వేషన్ గురించి కొట్లాడితే సుప్రీంకోర్టు కొట్టేసి దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అన్నారు ఐఐఎంలా. కానీ నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మ్యామ్, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న. ఏం చేయాలన్నది, వై డోంట్ యు పుట్ ఎ వర్డ్ టు ది ప్రైమ్ మినిస్టర్? డాక్టర్ మన్మోహన్ సింగ్ బిల్ పెట్టమన్నాం, బిల్ పెడితే పాస్ అయిందా లేదా? అట్లనే మా చిరంజీవులు గారికి మంచి పదవి ఇచ్చారు, నాకు కూడా అది అయిన తర్వాత పేరియార్ అవార్డు కూడా ఇచ్చారు మద్రాసులో పిలిచి. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరు చిరంజీవులు గారికి అవార్డు ఇవ్వడం ఇదే కాదు, ఇది ఈ ప్రచారం జిల్లాలలో నడవాలి. ఎవరికి ఉంటే 10 మంది కూర్చోవాలి, ఏమవుతుందా బైక్ పెట్టాలో మీటింగ్ పెడితే ఇనేటోళ్ళు వస్తారు. మీడియా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొందరు మీడియా మిత్రులు బీసీ మిత్రులు ఎస్సీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా బాగా రాయాలి. మేనేజ్మెంట్ ఎవరిదని ఉంటుంది, కానీ రాసేటోడు మనోడు అని ఉండాలి కదా. అందుగురించి పత్రిక కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. ఇవాళ పత్రికతోటే ఏమన్నా మనం ముందుకు పోగలుగుతాం. నేను తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని అది బడుగు బలహీన బహుజన సమాజం రావాలనేది నా ఆలోచన. ఎవరన్నా నాది, మనం అందరం టీమ్గా పనిచేయాలి. ఎవరికి ఛాన్స్ వస్తే, నేను చెప్పాను కదా, ఫుట్బాల్ ప్లేయర్ ఒక్కడికి ఆడలేడు, ఎవరికి ఛాన్స్ గోల్ వస్తే కొట్టొకట, అట్లా అయితేనే మనం సక్సెస్ అవుతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు ముఖ్యంగా చిరంజీవులు గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఒక చీఫ్ గెస్ట్గా పిలిచి ఆయనకు సన్మానం చేయడం నేను గర్వపడుతున్నా. ఎందుకంటే ఇది రైట్ పర్సన్ ఐఎమ్ గివింగ్, సో రైట్ ప్లేస్. కనుక ఆయన తప్పనిసరిగా ఫ్యూచర్లో కూడా రాజ్యాంగ అధికారం రావాలంటే అందరం కలవాలని ఆలోచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఏదైతే తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఏది రాజనారాయణ ముద్దురాజు గారికి, గుత్తా శ్యామ్ గారికి, రవి తేజ గారికి అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై బీసీ, జై బీసీ, జై మహాత్మా జ్యోతిరావు పూలే. థ్యాంక్ యూ.